అన్న బేసిక్‌గా ఇమ్రాన్ అన్న అంటే మాకు ఈ మధ్య కాలంలో బాగా గుర్తొచ్చేదైతే మీ హెల్పింగ్ నేచర్. ఓకే. సో మీకు ఆ హెల్పింగ్ నేచర్ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? అంటే లైక్ ఒక స్ట్రాంగ్ మోటివ్ అయితే ఉంది. ఒకళ్ళొచ్చి మా హ్మ్. డాడీ హాస్పిటల్‌లో ఉన్నారు. చచ్చిపోతారు. ఇప్పుడు ఆపరేషన్‌కి అర్జెంట్ పైసలు కావాలా అది ఇది అంటే, ఇంట్లో 60,000 క్యాష్ ఉంటే తీసుకో ఇచ్చేసిన. నెక్స్ట్ డే హాస్పిటల్‌కి పోతే హాస్పిటల్‌లో ఇన్సిడెంట్ అంటే అదంతా ఫేక్. ఫేక్. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఆ! అసలు మొత్తానికే ఆపేద్దాం. ఎందుకు? అనిపించింది. మధ్యలో అనిపించింది. కానీ ఏం చేస్తాం ఇది ఆగదు కదా! నువ్వు నేను స్టిల్ ఇప్పుడు దాకా నాకు మంచి చేయని, చెడు చేయని వాళ్ళ గురించి నేను తప్పుగా ఆలోచించాను. వాళ్ళు నాశనం కావాలా, అది కావాలా అన్నట్టు నేను అనుకోను. అది మీ మంచితనం ఆ! అది. అంటే అడ్వెంచర్‌లన్నీ చేస్తున్నప్పుడు లేదంటే ట్రావెలింగ్ షూట్స్ చేస్తున్నప్పుడు అప్పుడు మీకేమైనా అంటే ఏదైనా రిస్కీ సిట్యుయేషన్ ఎదురయ్యి ఏమైనా అయిందా? రిస్కీ సిట్యుయేషన్స్ అంటే టీమ్ అందరం ఫ్యామిలీ అందరం ఒకటి చచ్చిపోతుండే. కాదన్నా. సో, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. హ్మ్. కానీ మీరు కూడా లైఫ్‌లో ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు కదా! మిస్టేక్ చేసింది నేను మీరు పెట్టేసి చేసిన అతి పెద్ద నేను మిస్టేక్ ఏంటి? చెప్పేసా. నేను చేసిన మిస్టేక్ ఒకటే అన్న. నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం నేను ఎందుకంటే నేను ఉంటానో చస్తానో అనేది తెలవదు. సో, అలా మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? పాలిటిక్స్ అంటే అని అట్లా ఏం లేదన్న. దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా. నేను ఈ సినిమా ప్రాజెక్ట్ వెనకాల పడ్డప్పటి నుంచి నాకు 2 అవర్స్ కంటే నిద్ర ఎక్కువ లేదు. నాకు ఇంకొకటి ఎంతయిందన్న బడ్జెట్? ఇప్పుడు మంచి వస్తే పట్టించుకున్నాను. ఆ! నన్ను అది చిన్న గల్లీ అన్న. ఆ! 32 కేసులు నా మీద. డైరెక్ట్ మన మీద కేసు అయితే ఫైల్ చేస్తా. ఏది గూగుల్ పే, స్కానర్ అట్లాంటివి మనం పెట్టనీకి లేదు. సో, మీరు సస్పెక్ట్ అవుతారప్పుడు. ఆ! మనం గవర్నమెంట్ అగైనిస్ట్ పోలేము. అవును. వాళ్ళొక నేను నా లైఫ్‌లో చేసిన పెద్ద తప్పు అది. మళ్ళా జీవితంలో నేను అట్లాంటి అడుగు పెట్టొద్దు అని చెప్పి నాకెన్నో వస్తుంటాయి. వద్దు నాయనా ఇప్పటికే నేను ఎంతైతే పేరు సంపాదించానో ఆళ్ళు నాకు దెబ్బ కొట్టలే అన్న. మా ఇంట్లోళ్ళకి దెబ్బ అవును. కొట్టిర్రు. అది చాలా నాకు బాధ అనిపించేది. సో, అవును. నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. హలో ఆల్. ఇమ్రాన్ అన్న కోసం కావచ్చు, లేదంటే నా కోసం కావచ్చు, ఈ వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది నా ఫస్ట్ పాడ్‌కాస్ట్ ఇది. అండ్ దీని తర్వాత ఇంకా ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరి సపోర్ట్ కావాలి. సో, ఈ వీడియో తర్వాత నన్ను ఇలాగే కంటిన్యూస్‌గా సపోర్ట్ చేస్తారు అని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, వీక్లీ ఒక పాడ్‌కాస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. మధ్యలో షార్ట్స్ పెడుతూ ఉంటాను అంతే. అది కూడా ప్రీవియస్‌గా పెట్టిన పాడ్‌కాస్ట్ రిలేటెడ్‌గా. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. వీక్లీ ఒక పాడ్‌కాస్ట్ వస్తది. అది చూడడానికి ప్రయత్నించండి. ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM అయితే ఒక పాడ్‌కాస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో, తప్పకుండా చూడడానికైతే ట్రై చేయండి అందరూ కూడా. అండ్ అలాగే ఈ ఫస్ట్ పాడ్‌కాస్ట్‌కి వచ్చిన ఇమ్రాన్ అన్నకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పాడ్‌కాస్ట్ అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనకి ఎటువంటి అనుభవం ఉండదు. ఒక అనుభవ రాహిత్యం అంటారు తెలుగులో. సో, అది ఉండడం వల్ల మనం తెలియకుండానే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. సో, అంత పెద్ద పర్సన్, అంత పెద్ద యూట్యూబర్, అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ సో, అన్నీ ఉండి కూడా ఫస్ట్ పాడ్‌కాస్ట్‌కి వచ్చి నేను చాలా మిస్టేక్స్ చేశాను యాక్చువల్‌గా నాకు తెలియకుండానే. జనరల్‌గా ఫస్ట్ పాడ్‌కాస్ట్ అవ్వడం వల్ల కొన్ని జరుగుతుంటాయని చెప్పి ఇమ్రాన్ అన్నే మధ్యలో చెప్పారింకా. సో, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో, ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మిస్టేక్స్, కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఏం కాదని చెప్పి నాకు ఇంకా మధ్యలోనే సపోర్ట్ చేస్తూ, ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవుతూ చాలా అంటే చాలా సపోర్టివ్‌గా నాకు ఉన్నారు ఈ పాడ్‌కాస్ట్ తీస్తున్నంత సేపు కూడా. సో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది నేను పర్సనల్‌గా మీకు చెప్పాను. బట్ ఈ వీడియో సాక్షిగా మళ్ళీ మరొకసారి చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నాను.
సో ఇమ్రాన్ అన్న వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో డెఫినెట్గా వీక్లీ 1 పాడ్కాస్ట్తో ఒక మంచి గెస్ట్తో మీ ముందుకైతే రావడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా నేను ముందే ఒక హింట్ వీడియో కూడా ఇచ్చాను, ఒక పెద్ద మాస్ యూట్యూబర్తో వీడియో చేస్తున్నానని చెప్పి. సో కొంతమంది కరెక్ట్గానే గెస్ చేశారు కూడా ఇమ్రాన్ అన్నతో వీడియో అని చెప్పి. సో అలా గెస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకొంతమంది ఇంకొక యూట్యూబర్ పేరు కూడా చెప్పారు. ఆ యూట్యూబర్ రిలేటెడ్గా కూడా ఒక షార్ట్ అయితే మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే చాలామంది ఒక యూట్యూబర్ పేరు చెప్పారు, ఒక పెద్ద మాస్ యూట్యూబర్ అనగానే. సో ఆ పర్సన్ రిలేటెడ్గా కూడా ఒక షార్ట్ వస్తుంది, ఆ పర్సన్తోనే వస్తుంది. ఆల్రెడీ అది కూడా మాట్లాడడం జరిగింది. సో అది కూడా మీకు తర్వాత వస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఈ పాడ్కాస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. సో లెట్స్ బిగిన్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఇమ్రాన్ అన్న. హాయ్. సో నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యాక్చువల్లీ. అట్లేం లేదు, అందరు ముందు పోవాలా, అందరితో పాటు మనం కూడా ఉండాలని చెప్పి నేను వచ్చిన. అన్న బేసిక్గా ఇమ్రాన్ అన్న అంటే మాకు ఈ మధ్య కాలంలో బాగా గుర్తొచ్చేది అయితే మీ హెల్పింగ్ నేచర్. సో మీకు ఆ హెల్పింగ్ నేచర్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఏదైనా మోటివ్ ఉంటుంది కదా? అంటే లైక్ నాకు ఫస్ట్ శాలరీ అంటే మనకు వచ్చిన దాంట్లోంచి ఎప్పుడైనా కొంచెం మంచాలని చెప్పి పెద్దోళ్ళు మా ఇంట్లో నేర్పించిన పనికి నాకు ఫస్ట్ యూట్యూబ్ శాలరీ వచ్చినప్పుడు దాంట్లో రంజాన్ స్పెషల్ అని ఒక వీడియో చేసిన. ఆ వీడియో నుంచి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే నాకు పైసలు వద్దు, నాకు ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అన్నారు. చెప్పిన తర్వాత లాక్డౌన్ టైం, ఆ టైంలో వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని కొట్టి లోపల తీసుకోవడం, రేప్ చేయడం అట్లాంటిది అనేది జరిగింది. అది సోషల్ మీడియాలో నేను పెట్టినప్పుడు నా యూట్యూబ్ అకౌంట్లో వైరల్ కాలే, నా ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది. నేను పెట్టలేదు, వేరే వాళ్ళు పెట్టి. సో ఆ ఇష్యూ అయినప్పుడు అది చాలా వైరల్ అయింది. ఆడికెళ్ళి నాకు గుర్తింపు వచ్చింది అనమాట. సో అట్లా హెల్పింగ్ చేసుకుంటా ఇది మా మమ్మీ అలా అంటే మా మమ్మీ చూసి నేర్చుకున్నా. సో అట్లా ఒక స్ట్రాంగ్ మోటివ్ అయితే ఉంది. అంతే, మనకి ఏం చేసేది లేదు. నేను చెప్తా, ఇప్పుడు మనం ఎంత సంపాదించినా మన పిల్లలకి కావాల్సింది కొంచెం పెడతాను, మిగతా అన్ని ఉన్న వరకు అయితే పంచేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మనకు గుర్తుపడతారు, దాని తర్వాత మనకు గుర్తుపట్టరు, మన ఫోటో దండం కూడా పెట్టరు, మర్చిపోతారు, మన పైస ఉంటుంది కానీ మనం గుర్తుంటాం అట్లా. సో అట్లా అని చెప్పి నా ఉన్నంత వరకు నా పిల్లలకు వాళ్ళు సంపాదించిన అంతా మనం ఏదైనా జాగ్రత్తగా తీసుకొని పెట్టాలా, మిగతా పంచాలని చెప్పి నాకు ఆలోచన. అండ్ మెయిన్ మనకి ఈ ఇంటర్వ్యూ ఏ టైంకి అవుతుంది టైం చెప్పఒకసారి. 1:22 అవుతుంది. సో ఈ టైంకి ఇంటర్వ్యూ రాత్రి. సో ఈ టైంకి వచ్చిన అనమాట. అంటే నాకు సినిమా నడుస్తుంది, నా దగ్గర టైం లేదు. పాపం చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తుండు. సో మనం అరే సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత రాకపోతే బాగుండదు అని చెప్పి ఎంబటే ఇటు సైట్ రాగానే నీకు ఫోన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మొన్న కుర్చీ తాత చనిపోయిన టైంలో కూడా మీరు వెళ్ళి హెల్ప్ చేశారు. సో అతను మీకు ముందే పరిచయమా? ముందు పరిచయం అంటే నాకు ఇట్లనే ఆయనకు తాత ఫేమస్, అప్పుడు మంచి ఆ డైలాగ్ ఫేమస్ అయినప్పుడు నేను పిలిచి ఒక 50,000 అనేది ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత నుంచి నాకు ఎప్పుడు ఏ ఆపదలు ఉన్నా ఏమున్నా నా గురించి ఏమైనా ఎవరైనా అడిగితే నా గురించి పాజిటివ్గా మాట్లాడు. అందుకే ఆయనకు పోయి ఖచ్చితంగా మనం చేయాలా, లాస్ట్ జర్నీలో నా పైసలు ఉండాలని చెప్పి అనుకున్నా. పోయి తీసుకుపోయి ఇచ్చేసిన అనమాట. నాకు అప్పుడే తెలిసిన ఒక హాఫ్ అన్ అవర్లో పోయి, నేను హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పోయి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినాను. అంటే మీకు కొంచెం తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం ఆ లాస్ట్గా మనం చేయగలిగేది అదే అని చెప్పి. ఓకే అన్న, అయితే ఇప్పుడు మీరు బేసిక్గా ఇప్పుడు ఈ హెల్పింగ్ అంతా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో మీకు బేసిక్గా మీ ఏరియాలో ఎలా ఉంటుందంటే మీ సిచ్యువేషను, మీరు ఇంకా నెంబర్ 1 అన్న సిచ్యువేషన్ ఉండి ఎవరినైనా అడిగినా సరే మీ ఇంటి అడ్రస్ చెప్పేస్తారు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మొన్న రీసెంట్లీ జరిగిన ఇష్యూ నేను గురించి చెప్తాను. ఒకళ్ళు వచ్చారు, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఒకళ్ళు వచ్చి డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి నా వీడియో తీసారు. నేను లేను, నా షూటింగ్లో ఉన్నా. నేను ఉంటే ఆల్మోస్ట్ ఏదో ఒకటి హెల్ప్ చేస్తా, ఫస్ట్ చూస్తా. మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఒక 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి కూతురు ఇద్దరు వచ్చారు. మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు, చచ్చిపోతారు. ఇప్పుడు ఆపరేషన్కి అర్జెంట్ పైసలు కావాలా అది ఇది అంటే మా ఇంట్లోంచి ఫస్ట్ ఇయ్యలే. నేను పొద్దున వస్తాను. లేదు ఇప్పుడు ఇవాళ కాలుగిళ్ళు మొక్కనికి వచ్చారు, అది చేసారు. అరే ఎంత అవసరం ఉందేమో అని ఇంట్లో 60,000 క్యాష్ ఉంటే ఇచ్చేసిన. నెక్స్ట్ డే హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో లేదు. సో ఇన్సిడెంట్ అదంతా ఫేక్.
అప్పటికెళ్ళి నేను ఎవరికైనా హెల్ప్ చేయాలని అను. అండ్ నాకు ఒక 8 మంత్స్ కింద నాకు ఒక సైబర్ క్రైమ్ నుంచి నోటీస్ వచ్చింది. ఆ! సోషల్ మీ మీడియా కామెంట్ కూడా చూసాను ఒక వీడియో కింద. సోషల్ మీడియాలో ఫైనాన్షియల్‌గా మనం ఏం చేయొద్దు అని చెప్పి మీకు అది నాకొచ్చిన నోటీస్ నీకు చూపిస్తా. అవును. ఇది పెట్టొద్దు అయినా గానీ ఓకే. మ్యాండేటరీ ఎందుకంటే అందరికి తెలవాలా. ఎందుకంటే ఇది తెలవకపోతే తప్పుగా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అంతా తెలిసి కూడా మీరు చూపించిన తర్వాత కూడా మళ్ళీ వీడియోలు ఇది పెడతారు. నాకు సోషల్ మీడియా నుంచి ఇది మీరు చదివితే మీకు అర్థమవుతది. కింద 3 లైన్స్ చదవండి. డైరెక్ట్ మన మీద కేస్ అయితే ఫైల్ చేస్తా. ఏది గూగుల్ పే, స్కానర్ అట్లాంటివి మనం పెట్టనీకి లేదు. సో మీరు సస్పెక్ట్ అవుతారు అప్పుడు. మనం గవర్నమెంట్ అగైనిస్ట్ పోలేము. అవును. వాళ్ళు ఒకసారి మనకు చెప్పిన తర్వాత మనం ఇది మళ్ళా గూగుల్ పే, ఫోన్ పే అట్లాంటివి మనం ఏమైనా పెట్టినా అంటే ఏమైనా స్కామ్ అయినా డైరెక్ట్ నాకు లోపల వేసేస్తారు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు నోటీస్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని పాటించాలి. ఇన్ కేస్ మనం పాటించలే అంటే నేను అందుకే నేను ఎప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలు నేను ఇప్పుడు దాకా స్టిల్ నా దగ్గర ఉంటే నేను ఇచ్చేస్తా పైసలు. అవును. ఇచ్చేసి నాతోని ఇంత అయితే నేను ఇస్తా. గూగుల్ పే, ఫోన్ పే నేను పెట్టలేను. ఎందుకంటే 8 మంత్స్ కిందనే నాకు నోటీస్ వచ్చింది. ఓకే. సో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌కి వచ్చింది ఇది. అవును. అయితే అప్పటికెళ్ళి నేనైతే గూగుల్ పే, ఫోన్ పే నేను పెట్టా. నాతోని వీలైనంత వరకు నేను ఒక ₹1,00,000 నేను ఇయ్యగలుగుతాను. నా కేపబిలిటీ అంత ఉంది. అంత చేస్తా. సో ఇంకోటి నేను ఎప్పుడు మా ఇంటి దగ్గరికి రండి నేను హెల్ప్ చేస్తా అని ఎప్పుడు చెప్పలే. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉంటా. కానీ ఏందంటే నా మీద ఇప్పుడు దాకా 32 కేసెస్, పిటి కేసెస్. దేని గురించి అంటే ఇంటి దగ్గరకు వచ్చి కొంతమంది ఫుల్ తాగి రాత్రి 2:00, 3:00 వచ్చేస్తారు. ఏడికెళ్ళకో ఊళ్ళకెళ్ళి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా? నేను ఎప్పుడు ఓన్‌కి చెప్పలేదు రమ్మని. కానీ వచ్చేస్తారు. వచ్చి నీ గురించి వచ్చినా అన్నా అంటారు. మొన్న రీసెంట్‌లీ ఒక అబ్బాయి లాంగ్ హెయిర్స్ ఉన్నాయి. అబ్బాయి వచ్చిండు. నేను చెప్తున్నా ఆయనకి. ఆయన యూట్యూబ్ చేస్తాడు. ఇప్పుడు ఒక్క వీడియో పెట్టిండు కంటిన్యూ అదే పెడుతుండు. అంటే ఆయనకు ఫేమ్ గానికి నాకు డిఫేమ్ చేస్తుండు. ఇట్లాంటి పరిస్థితులు అయితూ ఉంటాయి జనరల్‌గా. నేను అందుకే ఎవరికి రియాక్ట్ గాను ఎంబటే మాట్లాడను. ఏదున్నా సమాధానం మనం చెప్పాల్సింది మీద. అది తెలిసొస్తది అంతే అనుకోని నా జర్నీ మనం వీలైనంత వరకు మనం సాయం చేద్దాం. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఏందనేది నాకు దాని గురించి పట్టింపు లేదు. నాకు అర్థం చేసుకున్నోళ్ళు నాకుంటే నాకు చాలనే ఆలోచనతో నేనున్నా. నాకు ఏం లేదు. మా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అంతే. దాని తప్ప నాకు వేరే ఆలోచన లేదు. కొన్ని గురించి చెడు ఆలోచించా. నేను స్టిల్ ఇప్పుడు దాకా నాకు మంచి చేయని, చెడు చేయని వాళ్ళ గురించి నేను తప్పుగా ఆలోచించాను. వాళ్ళు నాశనం కావాలా, అది కావాలా అన్నట్టు నేను అనుకోను. అది మీ మంచితనం. నేను అది అనుకోననే నాకు దేవుడు నాకు అన్ని మంచి చేస్తుంటాడు. ఇది ఇది హెల్పింగ్ ది రీజన్. మరి ఇలాంటివి జరిగినప్పుడు అసలు మొత్తానికే ఆపేద్దాం ఎందుకు అనిపించింది. మధ్యలో అనిపించింది కానీ ఏం చేస్తాం ఇది ఆగదు కదా. అన్నీ ఉన్నా కానీ ఇది కొన్ని ఒక్కొక్కసారి ఆగవు అనమాట. సో నా దగ్గర క్యాష్ ఉంటే ఏమైనా క్యాష్ ఉంటే నా దగ్గర నుంచి గుంజుకుంటాం. ఏమైనా ఫంక్షన్ ఉన్నా ఏమైనా ఉన్నా నేను అన్ని అది చేసేస్తాను. సో అట్లా ఎక్కువమాటిక్ ఫోన్ పే, గిన్‌పే అండ్ రీసెంట్లీ మీ అందరికి తెలిసిందే నువ్వు క్వశ్చన్స్ అడుగుతుంటే దాని ఇంకా నువ్వు ఏదున్నా నాకు నేను ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటున్నా నువ్వు నేను సమాధానం చెప్తాను. మీరు మూవీ తీస్తున్నారు కదా ఇప్పుడు. సో మీరు ఈ హెల్ప్స్ అన్ని చేస్తూ మీరు బేసిక్గా ఇప్పుడు ఆ మూవీ తీస్తున్నప్పుడే మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది నాకు యాక్చువల్లీ. సో అయినా కూడా మీరు హెల్ప్స్ అయితే ఆపట్లేదు. సో ఎందుకు అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాల్సిన అవసరం ఏముంది మీరు ఇబ్బంది పడుతూ కూడా? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ₹4 ఇచ్చినానుకో దేవుడు ₹8 ఇస్తాడు ఖచ్చితంగా. నేను ఏందంటే అవుతుందిలే ఒక 2 రోజులు ఆగుతుందేమో అంటే ఒక 4 రోజులు. ఇప్పుడు చేయాలని అనిపించేసిందంటే నేను ముందే ఇంకా ఆలోచించా. రీసెంట్‌గా ఒక బ్యానర్ పెట్టుకొని యాదగిరిగుట్టలో నా బ్యానర్ పెట్టుకొని వాళ్ళకి 30,000 అవసరం ఉంది. నేను అంతా ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి ఫర్దర్ నేను చేస్తా. వస్తాను అని చెప్పి కూడా కామెంట్ పెట్టారు మీరు. అది అయిపోయింది. ఇది నెక్స్ట్ కొన్ని రోజుల కిందనే 30,000 అవసరం ఉందట. మనకి క్యాపబిలిటీ ఒక ₹1,00,000 ఉంది. నేను ₹1,00,000 నేను ఎవ్రీ మంత్ చేయమన్నా నేను చేస్తాను. నేను చేయ అని చెప్తలే. కానీ నేను ఏమున్నా 2 మంత్స్ తర్వాత రండి. నా సినిమా అయిపోయి నేను చేస్తా. సినిమా అయిపోయిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఇన్ కేస్ అది అయిపోయింది అనుకోండి నాకు వేరే ఏ గోల్స్ లేదు. నా రిటైర్మెంట్ నేను తీసుకుంటాను. నా యూట్యూబ్ అనేది బంద్ చేసుకొని నా కెరియర్ బిజినెస్ మీద ఫోకస్ పెడదాం. ఎందుకంటే దీంట్లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక కొంచెం మనం వీడియో వచ్చిన వరకు అంతసేపే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న కష్టం ఎవరికి తెలియదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లుంది అట్లా ఎవరికి తెలియదు. ఇప్పుడు దీంట్లో ఏందంటే మనకు వచ్చిన యూట్యూబ్ నుంచి నా బాయ్స్ ఛానల్ ఉంది. అంతా యూట్యూబ్కే పెడతాను. నా ఫ్యామిలీ ఛానల్ ఉంది.
ఇప్పుడు అంత సినిమాకి దీనికి ఆ! సంబంధించి నేను ఇర్ఫాన్ ఛానల్‌తోని, నా కొడుకు ఛానల్‌తోని నేను ఇల్లు నా 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 ఖర్చు మీరు ఎవరికైనా మా టీమ్‌లో అడగొచ్చు. నేను ఒక నా 20,000 తప్ప నాది ఎక్కువ ఏం ఖర్చు ఉండదు. ఓకే. నేను నాకు 20,000 ఉందనుకో బతికేస్తా. నాకు పైసా మీద ఆశ లేదు. నా లైఫ్ ఏంది? మనం తీసుకోవడం ఏం లేదు, చేసేది ఏం లేదు. ఆ! ఇప్పుడు ఇది పైసా అనేది ఒక రేజ్ అయిపోతుంది. అవును. దీని వెనకాల పోయి మెంటల్ స్ట్రెస్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చి జల్ది చచ్చిపోతాం. అంతే తప్ప అవును. నేను కారు నడిపినప్పుడు నాకున్న ప్రశాంతం ఇప్పుడు లేదు. నాకు సుకూన్ లేదు. నాకు టెన్షన్‌లే అన్నీ. ఈ పైసా ఏమో పిచ్చి పైసా గానీ దీని వెనకాల మనిషి ఆగమైపోతాడు, చచ్చిపోతాడు, జల్ది రోగాలొస్తాయి. నేను అనుకునేది. లైఫ్ అనేది ఆహ్, ఒక దేవుడు మనకు ఒక్కోసారి మనకు పుట్టించిండు. లైఫ్ ఎంజాయ్ చేసుకొని చచ్చిపోవడం మంచిది తప్ప కారం అన్నం తినుకొని మనిషికి కావాల్సింది నిద్ర ఇంపార్టెంట్. ఆ అవును. నిద్ర మంచి లేదు అంటే ఇగ మనిషి ఎంత పైసా ఉన్నా పనికిరాదు. ఇప్పుడు గూడా అసలు 1:00 దగ్గరలో నేను మీరు నాకు నేను ఫోను జేసి నేను ఈ సినిమా ప్రాజెక్ట్ ఎంకాల పడ్డప్పటి నుంచి నాకు 2 అవర్స్ కంటే నిద్ర ఎక్కువ లేదు. నేను మొత్తం నేనే స్టోరీ నేనే. అంతా నేనే చేసేది. ఓకే. మనీ అని నాకు ఇంకొకటి ఎంతయిందన్న బడ్జెట్? ఇప్పుడు మంచి 2 దాకా అవుతుందన్న. 2 దగ్గర ఆ! అయిపోయిందా? చాలా, చాలా అయితున్నాయి ఫైనాన్షియల్‌గా. అయినా గాని ఓకే. నా మీద నువ్వు క్వెషన్స్ అడుగుతూ ఉంటే నేను నెక్స్ట్ చెప్తా. నా మీద ఈడీ పడ్డది. అవునవును. అవన్నీ అయినాయి. నా అకౌంట్‌లో ఫ్రీజ్ అయినాయి. అయినా గాని స్టెప్ తీసుకొని చేస్తున్నా. అవును. ఎందుకంటే ఇది కొన్ని నెలల క్రితం జరిగినట్టుందది. కొన్ని అవును. కొన్ని సో, అది ఈ కేసులు నడిచిన అకౌంట్‌లు ఫ్రీజ్ అయినా గానీ, అట్లా ఇట్లా చేసి సినిమా అయితే తీస్తున్నా అనమాట. సో, ఈ సినిమా గూడా ఆహ్, మదర్ సంబంధించింది. ఏ అడుగు నాది ఏదున్నా గైస్ మీ అందరికి చెప్తున్నా. ఆహ్, ఏది ఏమున్నా గానీ ఇంట్లోల కంటే ఏది ఇంపార్టెంట్ గాదు. మీరు ఒక్కసారి ఇంట్లోల గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో అచీవ్ చేసినట్టుంటది. ఎందుకంటే, మన ఫ్యామిలీకి మనం ఏం జేయకపోయినా పర్వాలేదు గానీ బాధ పెట్టకండి. గైస్ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా. మీ ఇల్లు మీ మమ్మీ, డ్యాడీ బ్లెస్సింగ్ మీకుంటే మీరు ఖచ్చితంగా లైఫ్‌ల ఏదైనా అచీవ్ జేయొచ్చు. చాలామంది ఏందంటే లైఫ్‌ల ఎట్లా అంటే నాకైతలేదు, నా కెరియర్ ఇంకా నేను ఈడనే ఉన్నా, అందరూ ముందెళ్ళిపోయారు, నేను అవును. ఇక్కడనే ఉన్నా అని ఒక ఆలోచనల బ్యాక్వర్డ్ తీసుకుంటారు. కంపేర్ ఆ! చేసుకుంటుంటారు. అది ఆలోచించొద్దు. అరే దేవుడు నాకు ఏమొద్దురా 3 పూటలు తింటా, వంట ఏడికెళ్తే నచ్చినప్పుడు ఆడికి. తిరుగుతా. అంతే. దేవుడు మనకి దీంట్లో రేస్‌లో ఉరకనీకి పుట్టించలే. అవును. మనం దీంట్లో ఏంది లైఫ్‌లో మనం ఏదున్నా ఎంజాయ్ చేసుకుంటా లైఫ్ ఏం అవసరం ఉన్నా మనకు అనిపించినట్టు మనం చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఎక్కువ మాటికి మంచి మంచి మాటలు చెప్తున్నారన్న. యూత్‌కి సమాజం గురించి డెఫినెట్‌గా హ్మ్. మనం సమాజం గురించి ఆలోచించుకుంటా మనది మనం లోపల కుళ్ళిపోతాం. అవును. అది చాలా మందికి ఏందంటే చెప్పుకోలేక, చేయలేక లోపల కుళ్ళిపోతాం. ఎంతోమంది అరే! చుట్టాలు ఇది అంటుర్రు, వాళ్ళు ఇది అంటుర్రు, వాళ్ళు ఇది చెప్తుర్రు, అది చెప్తుర్రు అని చెప్పి ఒక ఆలోచనతోనే సగం కుళ్ళిపోయి చచ్చిపోతారు. ప్రతి ఒక్కళ్ళు మంచి చదువుంటది, అన్నీ ఉంటది. అవును. కానీ పైసకే ఇంపార్టెంట్. అవును. చదువుకి లేదు. అవును. పైసకే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఏం పని చేసాం అంత చదివి ఉన్నా గానీ వానికి ఎంతొస్తున్నాయి జీతం అనే మాటనే అవును. మాట్లాడుతుంది గానీ, ఇంత చదువు ఉంది అని చదువుకి విలువ ఇస్తలేరు. అవును. కానీ గైస్ మీ అందరికి ఒకటి చెప్తున్నా, చదువుకి విలువ ఉంది, లేదు అని గాదు. మీ తెలివి మీరు వాడుర్రి. మీ తెలివి వాడితే మీరు ఖచ్చితంగా లైఫ్‌లో ముందైతే ఖచ్చితంగా పోతారు. నా ఆలోచన అదే అన్నమాట. సో, ఏందంటే ఒకళ్ళు నలుగురు మీకు 4 మాటలు చెప్తుర్రు అంటే ఎవరి గురించి పట్టుకోకండి, ఆలోచించకండి. ఎందుకంటే అదే నలుగురు రేపొచ్చి వీడు మావోడు అని చెప్పుకుంటాడు. అది ఖచ్చితంగా ఆ డే అనేది వస్తది. అది ఖచ్చితంగా దేవుడనేది ప్రతి ఒక్కరికి ఒక 4 సార్లు అవకాశం ఇస్తారు. అది పట్టుకోండి. మెయిన్ అది మీకు మీ చేతిలో మీకు ఉండాలంటే మీ మమ్మీ, డ్యాడీ మీ మాటలు మీరు ఇంటే ఖచ్చితంగా మీ ఆ! లైఫ్‌లో అచీవ్ అయితే ఖచ్చితంగా చేస్తారనే ఆలోచనతో నేనైతే ఉన్నా. అన్న ఇందాక మీరు నేను చెప్పారు గదా! సో, సక్సెస్ ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా మళ్ళీ మన దగ్గరికి వస్తారని. అలా మీ లైఫ్‌లో ఏమైనా ఈ సిట్యుయేషన్స్ జరిగి నా లైఫ్‌లో చాలా అయినాయి. చాలా చాలా అయినాయి. జరిగాయి. కానీ నేను ఎవ్వరు నాకు నేను నాకు తిట్టినా, నాకు ఏమన్నా రేపటి రోజు వచ్చిన వాళ్ళకి గూడా నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా. ఎందుకంటే ఉన్న షార్ట్ టైమ్ అవును. మనకు శత్రుయిజం మనకి ఏది వద్దన్న. ఉన్న కొన్ని రోజులే. ఈ రోజుల్లో తిండి బాలేదు, ఏది బాలేవన్న. ఎప్పుడు చస్తాం, ఎప్పుడు బతుకుతాం అనే అవును. ఆలోచనతోనే ఉన్నాం. మెయిన్ మనకి ఏందంటే లైఫ్ ఎటు పోతుందనే ఒక ఆలోచనతోనే మనం సగం చచ్చిపోతున్నామండి. అవును. ఈ లైఫు మనకి దేవుడిచ్చింది ఎంజాయ్ చేయనీకి. అది ఆలోచించుకొని ఉండండి. నా లైఫ్‌లో ఎంతోమంది నాకు తిట్టుకున్నోళ్ళు గూడా నాతోనొచ్చి మాట్లాడితే నేను హ్యాపీ. ఎందుకంటే అవును. నేను లైఫ్‌లో ఇదే నా అచీవ్‌మెంట్ అనుకుంటా. అవును. అంతే. ఇగ వాళ్ళతో నేను మంచిగానే మాట్లాడతా, రెస్పాన్స్ ఇస్తా, మంచిగా మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే అన్న ఇగో మనం ఏడికెళ్ళి వచ్చినాం అనేది మనం మర్చిపోవద్దు. అవును. షార్ట్ టైమ్ అన్న. అవును. మనం అది గుర్తుపెట్టుకోవాలంతే. అవును. మనం చస్తున్నప్పుడు కోట్ల మంది రావాలి. అన్న నాకు నా పరిస్థితి ఎట్లుందంటే రీసెంట్‌గా ఒకళ్ళు నా మీద వీడియో పెట్టిర్రు.
ఉమ్, ఇమ్రాన్ అన్న వస్తే పట్టించుకున్నాను. ఆ, నన్ను అది చిన్న గల్లీ అన్న, ఆ, 32 కేసులు నా మీద. ఇంటి దగ్గర రాకండి, దండం పెడుతున్నాను, నేను కాలు మొక్తా ఇంటి దగ్గర రా. అయినా కానీ వచ్చి ఏ టైం కంటే ఆ టైంకి వచ్చి ఒక యూట్యూబ్ వీడియో కోసం మీరు మా ఇంటి ఉంటారో లేదో తెలియదు. తెలియదు, మా యూట్యూబ్ వీడియో కోసం వీడియో తీసేసి బ్లాగ్ పెట్టేస్తారు. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. ఆ, కానీ అది చూశారు, ఏమన్నా నా ఇంటికి పోతే వీడియో మనం పెడితే వైరల్ అవుతుంది అని ఎంతో మంది వస్తారు. వస్తారు. ఇట్లా కేసులు ఎన్నో ఉన్నాయన్న. ఇక ఎవరికి ఏం చెప్పలేక వీడియో పెట్టేసిన అన్న, దండం పెడతా. కాదన్నా, సో మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా ఇన్స్పైరింగ్ ఉంది. కానీ మీరు కూడా లైఫ్లో ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు కదా. మిస్టేక్ చేసింది నేను మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ చెప్పేసి అన్న, నేను ఓపెన్ బుక్ అన్న, ఓపెన్ పేజ్ నాది. నేను చేసిన మిస్టేక్ ఒకటే అన్న, నేను ఈ బెట్టింగ్ యాప్ది చేయడం. అది కూడా నేను చాలా అన్న ఉన్నోళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, లేని వాళ్ళకి పెట్టినాను. నేను ఎప్పుడు లింకులు పెట్టకపోతుండే అన్న, ఓపెన్ ఛాలెంజ్ చేసి ఎప్పుడు లింకులు పెట్టకపోతుండే నేను. ఎందుకంటే వాళ్ళు ఎంతో మందికి దోచుకుంటున్నాను. నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, లేని వాళ్ళని పెడుతున్నాను. నేను నా లైఫ్లో చేసిన పెద్ద తప్పు అది. మళ్ళీ జీవితంలో నేను అట్లాంటి అడుగు పెట్టద్దు అని చెప్పి నాకు ఎన్నో వస్తుంటాయి. వద్దు నాయన, ఇప్పటికే నేను ఎంతైతే పేరు సంపాదించానో వాళ్ళు నాకు దెబ్బ కొట్టలే అన్న, మా ఇంట్లో వాళ్ళకి దెబ్బ కొట్టిరు. అది చాలా నాకు బాధ అనిపించేది. సో నా లైఫ్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే అన్న. దీని తప్ప ఇక నాకు ఎవరి గురించి నాకు అట్లా ఏం లేదు. అది ఎందుకు చేసినా అనే ఒక ఆలోచనతోనే ఉన్నా. కానీ నేను ఓన్ కడుపు అయితే కొట్టలేదు అన్న. సో ఆ టైంలో ఈ అన్వేష్తో కొంచెం ఇష్యూ అయింది కదా, నా అన్వేష్. ఆయన మీద ఇప్పటికీ కోపం ఉందా? కోపం ఏం లేదన్న, అంతే. ఇక దేవుడు అనేటు ఉంటున్నాడు, అంతే. అవుతుంటాయి, మనుషులు అన్నాక తప్పులు అవుతుంటాయి. ఆయన పెట్టిండు, దాని సమాధానం దేవుడు కొట్టాడు, అంతే. దాని తప్ప ఓన్ గురించి నాకు చెడు ఆలోచన వద్దు. నేను ఊరు గురించి చెడు ఆలోచిస్తాను. నేను అందరూ బాగుండాలన్న చెప్తున్నా, కొన్ని రోజులు బతికేది అంతే. ఒక డౌన్ఫాల్ అవుతుంటే నాకే బాధ అనిపిస్తుంది అన్న. ఓన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకంటే అన్న దీని వెనకాల ఎంతో మంది బతుకుతారు. అది నా ఆలోచన అన్న. ఒకప్పుడు ఇప్పుడు ఈ యూట్యూబర్స్ డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఒకప్పుడు యూట్యూబ్లో చాలా బాగుండేది, అంటే కలిసి ఎదుగుదాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరొకరు తొక్కేసి ఎదుగుదాం అన్నట్టు. అది ఏంటంటే అన్న, ఇప్పుడు కొత్త కొత్త థాట్స్ ఎవరికి లేవన్న. ఒకళ్ళు చేసిందే చేస్తారు. ఒక్కసారి ఒక గంట పక్కన కూర్చొని ఆలోచించరు అన్న. పోతూనే మనం 100 వీడియోలు తీయచ్చు, కాళ్ళ పాము వచ్చిందని. ఎన్నో ఎన్నో అన్న, ఎన్నో. జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది మనం చేసే క్యాపబిలిటీ మన దగ్గర ఉంటే, అది మనం అర్థం చేసుకుంటే, మనలో ఉన్న టాలెంట్ ఏందని గుర్తించే ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కరు ఇది ఇట్లా అంటే తొక్కడం అట్లాంటివి చేయకుండా లైఫ్లో మంచి అడుగు అనేది పెట్టగలుగుతారు వాళ్ళు. సో మీరు వచ్చినప్పటికి మొత్తం బాగుంది, బట్ ఇప్పుడేమో మొత్తం యూట్యూబ్ ఇలా అయిపోయింది కదా. సో ఇదేమన్నా రీజనా మీరు యూట్యూబ్ వదిలేస్తా అనడానికి? ఇలా అట్లేం లేదన్న, నాకు ఒకటే ఆలోచన, ఏం లేదు. ఈ సినిమా అన్న హెల్త్ ఇష్యూస్ అన్న, నాకు సంవత్సరం నాకు పసకలు తగ్గుతలేదు. సంవత్సరం అయింది. పసకలు తగ్గాలంటే రెస్ట్ ఉన్నాను, నాకు రెస్ట్ లేదు. నేను ఒక నెల కూడా బంద్ చేసి రెస్ట్ తీసుకొని చేద్దాం అనుకున్నా. కానీ సినిమా అనేది ఒక స్మాల్ థింగ్ కాదన్న, దాంట్లో చాలా గమ్ము. నేను కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అన్న, నేను నా రోజుకి 2 లక్షలు 3 లక్షలు అవుతున్నాయి అన్న. నేను ఇంతమందికి నేను కడుతుంటే నాకు ఒక సైడ్ నుంచి హ్యాపీ కూడా అనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి టెన్షన్ కూడా ఉంది. ఇన్ని పైసలా మనం డైలీ ఖర్చు చేస్తుంది. ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో, ఒక రివ్యూ అనేది చిన్నగా ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాం, దీని వెనకాల వాళ్ళు పడే కష్టం ఎంత ఉంది అనేది తెలుసు. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే అన్న, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు ఆలోచించుకోండి, ఎందుకంటే దీంట్లో మోసాలు కూడా ఉంటాయి. నేను ఒక 20 to 30 lakhs దాకా నేను మోసపోయినా కూడా మీకు నడవండి సినిమా చేసేద్దాం, ఓకే మస్తు ఉంది స్టోరీ అనేస్తారు, సినిమా స్టార్ట్ చేసేస్తారు. దాని తర్వాత మనం పెడుతూ ఉండాలి, కానీ సినిమా అనేది కథం కాదండి. అవును, అట్లా అవుతుంది అన్న. నాకు దేవుని దయ వల్ల, అందరు బ్లెస్సింగ్ వల్ల నా సినిమా అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ ఉంది, డాన్స్ చేయమంటారు, మనకేమో డాన్స్ రాదు. అయినా కానీ చూస్తారు, జనాల కోసం చేయాలని చెప్పి టైం దొరుకుతుంది అన్న. ఒకటి నాకు ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను, నాకు అసలు రెస్ట్ లేదు, హెల్త్ కూడా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో అట్లా. సో అన్న, ఇప్పుడు బేసిక్గా మీకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది, అంటే మీకు కనిపించే ఫాలోవర్స్ కౌంటో లేదంటే సబ్స్క్రైబర్స్ కౌంటో అని కాదు, కానీ మీకున్న రీచ్, మీకున్న ఫ్యాన్ బేస్ బియాండ్ దట్, అంటే ఆ నెంబర్ల కంటే ఎక్కువే ఉంది. సో ఎప్పుడైనా ఎవరైనా ఒక వింత ఫ్యాన్ మీకు ఎదురయ్యి మీకు బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన ఏమైనా ఉందా? ఇంటర్నా చాలా తాగున్నప్పుడు చేస్తాలే. ఓకే. కానీ నాకేందంటే అన్న, ఒక ఇంటి దగ్గర వదిలేసి నాకు బయట కలుస్తే మంచి ఆనందంగా కలుస్తాను. నేను కాదు అని చెప్పి అన్న, నేను ఓపెన్గా చెప్తాను. నేను ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతూ వేరే ఆలోచన ఉంటుంది నాకు.
నా మైండ్ ఈడు ఉండదు. అవును. వేరే బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు కదా, నాకు అట్లా అవుతూ ఉంటాయి. తాగున్నప్పుడు అన్న ముద్దులు పెడుతూ ఉంటారు, ఓకే. నాకేమో ఇరిటేషన్ వస్తుంది. ఉమ్. అంటే ఇక ఏం చేస్తాం, ఏం చెప్పలేము మనం, అవును. ఏం చెప్పకుండా కామేసి ఉండాల్సి వస్తాం. మీరు మోస్ట్లీ నైట్ టైం బయటకు వెళ్తుంటారు. అంతే అన్న, మార్నింగ్ వెళ్ళిపోతే అదే డే టైం వెళ్ళినప్పుడు ఏమైనా బాగా ఇబ్బంది అయిందా? నా జీవితం ఒక చిన్న రూమ్ అన్న, ఉమ్. రూమ్ ఎట్లుంది, అవును. అదే రూమ్ లో ఉంటా, అదే రూమ్ లో తింటా, అదే రూమ్ లో వంటా నేను. అంతే అన్న. నేను మీరు నమ్ముతారు నమ్మరు, నేను 5 years అవుతుంది అన్న. నా ఫ్యామిలీకి చెప్తే బాగుండదు కానీ చెప్తున్నా నేను, చెప్పండి. మా ఫ్యామిలీకి బయట స్టేట్ నేను ఇప్పుడు దాకా తీసుకోవాలి. నా పిల్లలకు, నా పిల్లడు ఇప్పుడు దాకా వానికి అంత చేస్తా కానీ వాడు బీచ్ కూడా ఉంది ఇప్పుడు. అవునా? వాడు ఇంత పెద్ద ఇక్కడే beach. ఉన్నాడు. నువ్వు పోతే శ్రీశైలం, లేదు అంటే ఇల్లు, లేదు ఉమ్. అంటే ఒక ఫామ్ హౌస్ ఉంది ఆడ. ఈ ఓకే. 3 తప్ప బయట. ఎందుకంటే అన్న, నేను ఏది ఏమున్నా నేను తిరిగినా, నా టీం వాళ్ళకి తీసుకొని తిరిగినా, అందరికి ఏడ పోయినా కంటెంట్ అవుతుంది, వీడియో అవుతుంది అనే ఆలోచన ఉంది కానీ అవును. నా ఫ్యామిలీకి నేను టైం ఇస్తలే అని. ఈ మధ్య ఇప్పుడు కొంచెం ఇది పక్క వేరే వేరే రూట్ తీసుకోపోయినా అంతే. ఓకే. కానీ వేరే స్టేట్ దాటినాను. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కొంచెం నేను, ఎందుకంటే నేను ఉంటానో చస్తానో అనేది తెలియదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ మీ అట్లా ఎందుకు అంటారు అన్న? లే చెప్తున్నా అన్న. ఎందుకంటే అట్లీస్ట్ అరే వీడు ఇట్లా మాట అన్నాడు తీసుకోపోయేటోడు అనే ఒక మాట అయితే చెప్పిండు కదా అని గుర్తు చేసుకుంటారు అంతే. ఎందుకంటే ఏ టైంలో ఎవరికి ఏమవుతుంది అనేది తెలియదు అన్న. అట్లుంది పరిస్థితి మన జనం. అన్న ఇప్పుడు ఎలాగ ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా స్పేస్లోకి వస్తానన్నప్పుడు అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అసలు? ఫ్యామిలీ రియాక్షన్, మమ్మీ ఏది ఉన్నా అన్న, తల్లి చేయి ఉంటే ఏదైనా సాధించాం, ఏదైనా సాధించవచ్చు. అవును. దేవుని కూడా ఎత్తుకొచ్చాను అంతే. మన నేను జబర్దస్త్ రావడానికి కూడా మా అమ్మ అన్ని అక్కడ చూసుకొని కష్టపడి నన్ను పంపింది. అయితే ఏది ఉన్నా తల్లి కంటే ఏది లేదన్నా. మమ్మీ ఇంకా అదేమంటారు, మమ్మీ కాలదే స్వర్గం ఉంటుంది మెయిన్, అదైతే వాస్తవమే అన్న. ఏదున్నా మమ్మీ చేయి ఉంటే నువ్వు ఏదైనా గెలవచ్చు. ఓకే. నేను అనుకున్నది అదే అన్న. సో మా మమ్మీ ఏది ఉన్నా దేనికైనా నాకు అది చేసేది. నేను యూట్యూబ్ కోసం లేడీ గెటప్ వేసుకున్నా, బట్టలు ఇప్పి తిరిగిన, అన్నీ చేసిన అన్న. నేను చేయలేదని కాదు అన్న. ఇప్పుడు మీకు బేసిక్గా ట్రావెలింగ్ అది చేస్తున్నప్పుడు, మన బంగీ జంప్ కూడా చేశారు, వీడియో పెట్టారు. ఇలాంటి అడ్వెంచర్లు అన్నీ చేస్తున్నప్పుడు, లేదంటే ట్రావెలింగ్ షూట్స్ చేస్తున్నప్పుడు, అప్పుడు మీకు ఏమైనా అంటే ఏదైనా రిస్కీ సిచ్యువేషన్ ఎదురయ్యి ఏమైనా అయ్యిందా? రిస్కీ సిచ్యువేషన్స్ అంటే టీం అందరం, ఫ్యామిలీ అందరం ఒకటి చచ్చిపోతుండే అనమాట. ఏమైంది? అంటే గేట్లు వదిలేరు నీళ్ళే, మేము ఆల్రెడీ బోట్లోనే ఉన్నాం. ఓకే. అంటే మెయిన్ ఆ గేట్లు కాదు, ఇంకోటి పవర్ యూనిట్. అవి గేట్ నీళ్ళ ప్రెజర్ ఎక్కువ ఉంది, మేము లోపలికి పోయినాం. రిటర్న్ లో వస్తున్నప్పుడు గేట్ లోపల అల్లలు మొత్తం అది అయితేనే ఒక బోట్ లో ఎక్కువ మంది ఉన్నాం. అది ఊగుతుంది. నేను నా ఆలోచన మొత్తం, నేను ఏంది వీడిని పోరోన్కి నేను పట్టుకోదాం, కానీ దాంట్లో ఈత కొట్టలేము ఎవరు. అవును. అది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. ఆ ఆలోచన అన్ని టెన్షన్ తోని చదువుకుంటా చివరికి వచ్చినాం అనమాట. సో నా లైఫ్ లో ఇది ఒకటి గుర్తింపు. నేను చాలా ఆలోచించుకున్నా. నేను ఇది ఎక్కడ చెప్పలేనట్టున్నారు. ఏదో చెప్పలే. నా యూట్యూబ్ ఏమైపోతుంది, నా ఇంట్లో ఏంది, అందరు ఉన్నారా నా ఫ్యామిలీ, ఇల్లు ఏమైపోతుంది, ఇది ఏమైపోతుంది, ఎవరు తీసుకుంటారు, ఏమేమో ఆలోచించుకున్నా నేను. మరి అప్పుడు ఇట్లాంటివి ఆపేద్దాము, అడ్వెంచర్లు గట్రా ఎందుకులే అని అట్లా ఏం లేదన్న. దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా. నేను అడ్వెంచర్, నేను ఏమన్నా, నేను బయట అయితే తిరగలేను. నేను తిరిగేది ఏంటంటే ఎవరు లేని ప్లేసులలోనే తిరుగుతాను నేను. అంటే ఏమైనా అడవికి పోయినా అనుకోనా, నాతో తిరిగేతోడు అలసిపోతాడు, అంత నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం. మనకు దేనికి భయం లేదన్న. నేను ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా నేను కారు నడుపుతున్నప్పుడు నా కార్లో ఒక సాప, ఒక మెత్త, ఒక చెద్దరు, ఏడైనా కార్ ఆపినా అంటే రోడ్ మీద ఫుట్పాత్ మీదనే వండుకుంటా. హోటళ్ళు గీటళ్ళు మనకు ఆ షాట్లు లేవన్న. ఆడ వండుకోవాలా, పొద్దున లేగాల, చెరువు గీరు చూడాలా, చెరువులో ఈత కొట్టాలా, మళ్ళీ బట్టలు వేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా యూట్యూబ్ జర్నీ చేస్తున్నాను. ఏమన్నా నేనైతే అట్లా కాదు. నేను ఒకసారి బెంగళూరు వండర్లాకి వెళ్ళా. అది రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, సో జస్ట్ కొంచెం మిస్ అటు ఇటు అంతే. లాస్ట్ మూమెంట్ లో చూసాడు, అది బకిల్ పెట్టలేదని, ఇంకా అప్పటి నుంచి రోలర్ కోస్టర్ ఎక్కలే. ఏమో నాకు అట్లా ఉంటుంది మైండ్ లో. మీకు పోనీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉండదు? పాలిటిక్స్ అంటే అట్లా ఏం లేదన్నా, ఇప్పుడు ఇట్లా తీసుకుంటారు అట్లా. సో మనకి ఏంటంటే, మనం లైఫ్, పాలిటిక్స్ అంటే వాళ్ళు చేసేది కూడా మంచి చేయాల్సింది మంచిగా, కానీ ప్రతి ఒక్కళ్ళు పెట్టెలు అవన్నీ నింపుకుంటాం, కానీ జనాలకు చేస్తారు. మనకు దేవుడు అవకాశం ఇస్తే, నేను నాకైతే పాలిటిక్స్ పోవాలా అట్లా ఏం లేదు, యూట్యూబర్ కావాలంటే కానీ దేవుడు తీసుకోవాలి. సో ఇట్లా కూడా రాసి ఉంటే ఎట్లయితే అట్లా. సో ఈయన సినిమా హీరో ఏమైంది,
ఆయన మంచి చేస్తారు, హోప్ ఉంది ఆయన దగ్గర మంచి చేస్తారని చాలా కొంచెం కాదు చాలా ఉంటుంది. అట్లా చేస్తే సాధ్యం. ఎందుకంటే దీనివల్ల జనాలకు నమ్మకం అనేది వస్తుంది. ఇంకా ఇంతమంది చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి జాబ్స్ రావాలని ఎంత ఆశలు ఉంటాయని చెప్పండి. ఉన్నాయి అన్ని దోచుకొని ప్రతి ఒక్కటి రిఫరెన్స్, ప్రతి ఒక్క దానికి రిఫరెన్స్. ఏ గవర్నమెంట్ జాబ్ రిఫరెన్స్ పెట్ట కింద పైసలు పెట్టాలని అది ప్రతి ఒక్క జనాలకు ఒకటే నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు మనకు మంచి వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా మంచి చేస్తారనే ఒక ఆలోచన తప్ప. మీరు ఒకటి పాలిటిక్స్ లోకి వెళ్తే మీరు చేసే కొన్ని పనులు ఏమన్నా లేకపోయినా నేను చేయాలనే ఆలోచన ఉన్నా. అది నేను సినిమా పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాను, నాకు ఒక నమ్మకం ఉంది. మీరు బయట చాలా సీరియస్ గా కనబడుతుంటారు, కానీ మీలో కూడా ఎవరికి తెలియని ఒక చిన్నపిల్లడు ఏమైనా ఉన్నాడా? పిల్లలంటే స్పోర్ట్స్ అవన్నీ చూస్తూ ఉంటే, స్విమ్మింగ్ అయినా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ గేమ్స్ అయినా ఉన్నాయి, బగ్గీ జంప్ అయినా అలాంటివి ఉంటాయి కదా, నేను వీళ్ళతో కలిసిపోతాను అనమాట. అంటే ఆ పోరోడు బయటికి వస్తాడు, అరే ఇది ఎంజాయ్ చేయాలా, అది ఎంజాయ్ చేయాలా, ఆడిపోవాలా, ఈడిపోవాలా అని. లైఫ్ లో నేను ఇది చేయలేదు అనే క్వశ్చన్ మార్క్ నాకు ఉండదు. అందుకే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి చేస్తాను. అది ఎంత ఖర్చు అయినా కానీ నేను చేస్తాను. ఏమైనా గొడవలకి వెళ్ళేటోళ్ళు ఒక 10 days కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అన్నిటికీ తెగించి చాలా తెగించి రక్తాలు వచ్చినా అసలు అంటే కాలేజ్ చేస్తాను నేను. చాలా మంది ఏంటంటే సగం లైఫ్ ఈయనే ఖరాబ్ చేసుకుంటారు, కాలేజ్ కి రాగానే గర్ల్ ఫ్రెండ్ అనే జీవితం ఖరాబ్ అవుతారు. వాళ్ళు చదువుకుంటారు, పోవాలి అనేది చదవరు. వాళ్ళకి బయట తిప్పాలంటే వీళ్ళకి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలా, ఆ పైసలు తీసుకొని వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పెట్రోల్ వేయించి సినిమాకి తీసుకుపోయి సినిమా చూపించి అన్ని వేసి, దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, సంపాదించేది మనం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచిగా చదువుకుంటారు, చదవరు. ఏమైపోతుంది, పాస్ అవుతుంది, ఇట్లా బ్యాక్ అయిపోయే గొడవలు చాలా మంది. సో లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ చదువు, మొత్తం కెరియర్ బేసిక్. ఒకవేళ మీరు బేసిక్ ఈ యూట్యూబ్ అది అవ్వకపోయింటే అసలు ఏం చేసేటోడు? ఏమైతున్నాయో డైలీ ఫ్రెండ్స్ దిగాలో ప్రశాంతం నిద్ర ఉంటున్నాను, పప్పు అన్నం తిని బతికిట్టున్నాను. పెద్ద మంచి నిద్ర సంపాదించుకున్నాను, అదే నిద్ర అదే నాకు కూడా అదొకటి. అమ్మ ఇప్పుడు బేసిక్ గా ఒక 3 నెలలు పట్టిందా సినిమా తీయడానికి? 3 నెలలు చాలా రోజుల నుంచి అవుతుంది. స్టార్ట్ చేస్తున్నా, ఏదో ఒకటి ఆపదలు వస్తున్నాయి, మళ్ళా ఆగుతుంది, మళ్ళా శ్రీశైలం పోతున్నా, మళ్ళీ పొట్టున వస్తున్నా, మళ్ళీ కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది అన్న. సినిమా అనుకుంటేనే చాలా ఆపదలు అన్నా, చాలా ఆపది, చాలా మంది చేసాను. కానీ అందరు బ్లెస్సింగ్ ఉండేసరికి, అందరు బ్లెస్సింగ్ ఉండేసరికి ఒక్కసారి నేను తప్పు చేసినాను, దానికి నేను చాలా గిల్టీ ఫీల్ అయినా. ఎందుకంటే మా ఇంట్లో చేసి చాలా మంది పబ్లిక్ నాకు నిజంగా నేను అంటున్నా కదా, నాకు ఆ టైంలో కూడా నేను చేసిన తప్పు కూడా చాలా మంది సపోర్ట్ చేసినాను. ఏమంటే నాకు చాలా ఫైట్ చేసి ఇప్పుడు బేసిక్ గా మీకు అదే మీరు ఇందాక చెప్తున్నారు, సో ఆ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఈ వర్క్ వల్ల, స్ట్రెస్ వల్ల. సో ఎప్పుడైనా డిసైడ్ అవుతారా అంటే లైక్ దీని కారణంగా పర్సనల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ నేను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నా ఈ మంచిగా చాలా. ఎందుకంటే అది ఉంటామా పోతామా అనే ఆలోచన కూడా ఉన్నది. ఎప్పుడో బాధ అనిపిస్తుంది ఏంటంటే, అరే మా ఇంట్లో మేము టైం ఇవ్వాలి, దీనికి దీపాలు ఉన్నవాడు ఇప్పుడు దాకా బీచ్ చూడలేదు, ఎవరు నా కొడుకు ఇప్పుడు దాకా బీచ్ చూడలేదు, వేరే స్ట్రీట్ లో అటు ఇటు వేరే దిప్పాలి. అట్లా తిప్పాలని వాళ్ళకు మా డాడీ నాకు ఈడ తీసుకుపోయినాం. అందరు చిన్నప్పుడు ఎక్కువ మేము ఇటు పోయినాం, మేము అటు పోయినాం, మేము ఎప్పటికీ ఏం లేదు, నాన్న ముందు తీసుకోవాలని ఆలోచన లేదని చిన్నపిల్లలు అడిగారు. ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి. అందరు నేను ఇప్పుడు అందరూ సల్మాన్ ఇర్ఫాన్ అడిగినారు, పాపం వాళ్ళకి తెలివి లేవు. నేను వాళ్ళకి చెప్తుంటా, ఇప్పుడు మనకి చిన్నప్పుడు చాలా మంది చదువుకోరా అంటే మనం వినకపోతున్నాం. ఇప్పుడు కూడా వీళ్ళంతే పని చేయరా చేయరా అంటే ఎందుకంటే ఎంజాయ్ లేదు. ఇప్పుడు నాకు అంతా అయిపోయింది,
ఫ్యామిలీ 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 పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్కరికి లైఫ్ ఏదో తెలిసి వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇద్దరు ముగ్గురు బరువు అయితే రాను మనకి. అవును. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాలా, రెంట్ కనుక్కోవాలా, ఈఎంఐ. నేను ఇప్పుడు నా డౌన్ఫాల్ నేను ఇప్పుడు చెప్పాను. నాకు ఒక 40 దాకా కొంచెం అటు ఇటు నాకు అది ఉన్నాయి. 40 లక్షలు అప్పులా ఆ, 40 లక్షలు. ఆ, 40. కానీ మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇబ్బంది లేదు. నెలకు ₹1,00,000 దాకా అట్లా. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళని ఫుల్ఫిల్ చేసేసి వాళ్ళందరూ మంచిగా ఉండే ఆటోమేటిక్ అన్నీ అయితే నాకు టెన్షన్ లేదు నా లైఫ్. నా కోర్టులో ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అన్న. నేను ఎవరు మోసం అయితే చేయాలన్నా నేను చెప్తున్నాను. నేను నార్మల్ మా అంటే ఇప్పుడు పోతా అంతే తప్ప కానీ అందరి లైఫ్ ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన. ఇప్పుడు మీ సక్సెస్ వల్ల మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ని కోల్పోయారా? అంటే ఈ డబ్బులు రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. అంటే కోల్పోయారంటే చాలా మంది నా టీం ఉంటున్నాయి, నా 20 members నా friends. ఎప్పుడు వాళ్ళతోనే కూర్చుంటున్నాయి, వాళ్ళతోనే అనిపిస్తుంటారు. నా లైఫ్ లో వాళ్ళకి నేను ముందు వాళ్ళకి ముందు తీసుకొచ్చాను. ఎవరు మా మాట వినరు. నేను కూడా పోయి వాళ్ళ మాట వినాలని అనే ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే దోస్తులు మంచి అది వాళ్ళు ఒక అదే చెప్తున్నా లైఫ్ నేను ఆలోచించినట్టు అదే వాడు ఏం ఆలోచిస్తుండో మన గురించి ఆలోచిస్తున్నా కానీ ఆలోచించాడు మైండ్ అన్నారు. ఏం చెప్పలేదు. ఎలాగన్నా మీరు మీ పక్కన వాళ్ళు ఎవరు కూడా మీరు వేరే వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేస్తున్నప్పుడు అన్న నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో లేదంటే అంటే మాకు ఇయ్యచ్చు కదా. ఫుల్ఫిల్ అయినా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మా దగ్గర చూపిస్తుంది. అంటే ఆలోచన మనకి వచ్చింది, మంచి చేయాలనే ఆలోచన మనకి వచ్చింది. అట్లా ఒక్కొక్కరు వచ్చేస్తారు. మీ దగ్గర బేసిక్ గా ఈ సూపర్ బైక్స్ చిన్న చిన్న బైక్స్ కొన్ని ఉంటాయి దగ్గర. అలా నాకు నేను చెప్తున్నాను మా యూట్యూబ్ పరేషాన్ బాయ్స్ అంతా యూట్యూబ్ కే పెట్టేసి ఇప్పుడు ఫ్యామిలీ కూడా పెట్టేసి ఫ్యామిలీ పైసలుతోనే నేను అడ్జస్ట్ మనకి ఉన్నాయండి రోడ్ల పైన. నేను అన్ని పెట్టుబడి అంత కూడా నా పర్సనల్లీ కూడా ఏం లేదన్నా అని అంచదని చెప్తున్నాను. నాకు ఒక జాబ్ ఉందండి శంషాబాద్, ఒక జాగా ఉంది. మా అక్క ఇల్లుది, మా అక్క జాగా నాది ఇంకోటి నేను కట్టిస్తాను, నాకు రిటర్న్ ఇచ్చేసి దాని తర్వాత పైసలతో దాని తర్వాత ఇంకోటి మా ఇంటి దగ్గర ఇద్దరి పార్ట్నర్షిప్ ఇంకా ఫామ్ హౌస్ ఉంది దాని మీద తీసుకుంటాను. బాధలు ఫోన్ షాప్ ఫోన్ షాప్ మీరే దీంట్లో వేనన్నా నేను ఏమో అనుకున్నాం పాట. ఎందుకంటే నేను రెగ్యులర్ నేను పోయి చూసుకోలేదు. అడవిలో 50,000 ₹1,00,000 వచ్చిన వీళ్ళు బతికేయచ్చు అన్న. పర్సనల్ నేను ఇప్పుడు దాకా లెక్కలు ఏందనేది కూడా అడగలేదు. కానీ ఇప్పుడు బేసిక్ గా మీ చుట్టూ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మీకు ఫ్రెండ్షిప్ అంటే చాలా వాల్యూ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో యూట్యూబర్స్ లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఒక్కొక్క 2-3 పేర్లు చెప్పండి. బాగా స్ట్రాంగ్ అనుకున్నట్టు, స్ట్రాంగ్ అనుకున్నట్టు. అంటే ఇక వీళ్ళు బేసిక్ గా వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నేను వెళ్తా, నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఇక వస్తారు. అందరూ ఏం లేదు, చాలా మంది స్పెసిఫిక్ గా 2-3 అట్లా ఏం లేదు, చాలా మంది ఉన్నారు. నా పిలుపు ఒకటే అవసరం కానీ నేను ఇప్పుడు దాకా అందరికి వాళ్ళకి ఎవరికి మీ మీద చేయాల్సి ఉంటుందా? వాళ్ళకి ఎవరికి ఉంటుందన్నా ఎప్పుడైనా ఫోన్ లేకపోయేసరికి ఉంటదేమో. ఎందుకంటే ఓవర్ మనసు ఎట్లుండే అందరు మనసు ఇంకేం లేదు. బేసిక్ గా నేను బేసిక్ గా ఏదో చిన్న యూట్యూబర్ అన్న మీతో ప్రతి ఒక్కరికి అట్లా ఏం లేదన్న. అది ప్రతి ఒక్కరికి నేను ఆపదలు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నా దగ్గర అయితే గుణం అయితే ఉంది, వాళ్ళు ఎవరైనా ఉండని, నాకు తిట్టిన వాళ్ళు ఉండని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక మంచి డౌన్ ఫాల్ అంటే ఎన్నో ఫ్యామిలీ డౌన్ ఫాల్ అయినట్టు ఈ దేశం తప్పు వల్ల ఇంకేం లేదన్న. నాకు బేసిక్ ఇందాక అంటున్నాను కదా, మీతో పోలిస్తే నేను చిన్న యూట్యూబర్, కానీ నాకే బేసిక్ గా నా మీదే చాలా మందికి ఒక జెలసీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, చాలా మంది క్రియేటర్స్ లో. అట్లా మనం అనుకుంటాం వాళ్ళ లైఫ్ లో చల్ల ఉండదు అంతే అనుకోవాలి, పట్టించుకోవద్దు అంతే అన్న. ఇప్పుడు బేసిక్ గా మీరు ఇప్పుడు కొన్నిసార్లు కాంట్రవర్సీలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు కదా, సో దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటది? డౌన్ ఫాల్ అనుకున్నాను, నా ఇంకా బ్లెస్సింగ్ ఉండి
ఏం కాదు ఇంత డౌన్ఫాల్ చేసినా డౌన్ఫాల్ దాంతో హ్యాపీగా అనిపించింది. ఓకే నేను పోయిన పేరు మళ్ళీ తెచ్చుకోవాలి. ఓకే అన్న ఇప్పుడు బేసిక్ గా మీరు చుట్టూ ఉన్నోళ్ళు అంటే చుట్టాలు ఏదో అంటున్నారు అవి ఏమంటున్నారు పట్టించుకోవద్దని చెప్పి ఇందాక ఒక మాట చెప్పారు. సరే అవి కాకపోయినా బయట సమాజంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా నా చూస్తాను, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయన్న. దాని గురించి మనం మాట్లాడినాం అనుకో, మనం నెగిటివ్ ఇది ఇలా మారాల్సింది మన రూల్స్ అన్న. కొన్ని మొన్న ఒక అబ్బాయి చనిపోయారని చెప్పి ఒక వీడియో చూస్తాం. మనం పెట్టిన మనం పెట్టి రావడం నేను వృద్ధోగులకు ఒకటే నేను చెప్పాల్సింది, అరే మీ ఫ్యామిలీ మంచిగా ఫ్యామిలీ మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మీరు సంపాదించకపోయినా పర్వాలేదు. నా ఒక్కొక్కరు ఇంట్లో పనులు చేసి ఆ పెట్రోల్ పంపులలో పని చేసి ఆ వాచ్మెన్ ఫీల్ చేసి చేసి ఫీజులు కట్టడం, ఫీజులు చిన్న చాలా కన్నా ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉన్నాను, చదువు అనేది ఫ్రీ ఉన్నాను. స్కాలర్షిప్లు వచ్చినాయి నాకు అందరికి వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అన్న. పాపమన్న ఏడికెళ్ళి చేస్తారన్న, 5th 6th క్లాస్ లో కూడా లక్షలు పడుతుంది. ఏడికెళ్ళి చేస్తారన్న, పాపం మాట్లాడుతారు, అది చేస్తారు ఇది చేస్తారన్న. వాళ్ళకి నెల రాగానే ఎంత టెన్షన్ ఉంటాయన్న, దునియా టెన్షన్. ఒక్కసారి అనుకోవాలన్నా ఇంత ఇంటున్నా కట్టుకోవాలన్నా ఎంత పీకల దాకా. ఇప్పుడు వస్తేవో రావో తెలియదు, అది పర్సనల్ గా మనం ఏదో ధైర్యం చేసి ఆ పైసలు తీసుకోవాలి. మన చూడను పరిస్థితి ఎప్పుడున్నా ఏది ఎప్పుడున్నా గరీబ్ అన్న ఫోటో చాలా మంట బండ్లకి పడతాయి, పెద్ద పెద్ద కార్లకి ఎందుకు బండ్లకి పడతాయి. ర్యాపిడో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఒక దెబ్బ గరీబ్ తప్ప దెబ్బ లేదండి. ఎందుకు ఫోటో వేసి పెడతారు కార్లకు మా అయితే డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం. ఏ బాధ అన్నా మనం మారాడము, మనం మార్చని సిస్టమ్ పాపం అనిపిస్తుంది అన్న. నాకే ఒక నెల 2,500 నాకు చాలా వచ్చినాయి. నా దగ్గర ఉన్నాయి నడుచుకుంటాయి. మా పాపం మన బండ్లు ఖరాబ్ అవుతాయి. 18,000 ఏం నడుస్తుంది అన్న. ఇంటి రెంట్ కట్టాలా, కాలేజీలో దాని కట్టాలా, ఇంట్లో తీయాలా, బండి సర్వీసింగ్ చేయాలా, పెట్రోల్ తీసుకోవాలా, ఇవన్నీ ఎన్ని ఉంటాయి అన్న. ఇప్పుడు జనరల్ గా ఓకే, కానీ ఇందాక మీరు డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మనలో కూడా కొంతమంది ఏంటంటే రూల్స్ పాటించకుండా కొంచెం హెల్మెట్లు అవి పెట్టుకోకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ రాంగ్ రూట్ వెళ్తూ ఇవన్నీ చేస్తుంటారు కదా. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురై బాగా కోపం వచ్చిందా? అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఇట్లా? నాకు ఫస్ట్ అయితే సీదా కట్ షాట్ ఓకే వెళ్ళిపోతారు. ఓకే 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 అయితుండే అన్న మంచిగా కరెక్ట్ చిత్తాలని కరెక్ట్ రోడ్డు మంచిగా ఉంది, మంచిగా ఉండే. మనం ఎందుకు తప్పు అడుగు చేస్తాం, తప్పు ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఓవరాల్ గా ఒక కామన్ పర్సన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి, సర్వైవ్ అవ్వాలంటే ఎంత జీతం వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇందాక ఒక 18,000 వస్తే ఏముంటది అన్నారు. 5,000 ఉంటే కానీ అన్న కొన్ని వీడియోలు చూస్తుంటా నేను. వైజాగ్ బీచ్ రోడ్ లో అడిగినవో, లేదంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అడిగినవో, చార్మినార్ దగ్గర అడిగిన కొన్ని పెడుతుంటారు సోషల్ మీడియాలో. అమ్మాయిని అడుగుతారు అనమాట, మీ కాబోయే హస్బెండ్ కి ఎంత రావాలని నువ్వు అనుకుంటున్నావు అంటే ఒక అమ్మాయి 1 కోటి రూపాయలు చెప్తుంది నెలకి, ఒక అమ్మాయి 30 లక్షలు చెప్తుంది. అవి దీనికి ఏముంటదిలే అన్న, అంటే వాళ్ళకి చేసుకుంటారు, కళలు మస్తు ఉంటాయి. తీర్చాలంటే మూడు అడుగు తీసుకొని వాళ్ళ కోరికలకి వాటికి అడ్డు ఉండదండి. అదే ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు యూట్యూబ్ కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? నేను ఇంకోసారి నాకు యూట్యూబ్ నుంచి వచ్చి మొత్తం పైసలు పెట్టేస్తాను. ఓకే, అన్ని ఛానల్స్. నేను అదే అంటున్నాను, ఈఎంఐలు అవి ఇవి అన్ని అవన్నీ అలా అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఈ యూట్యూబ్ అనే కాదు, మీరు మొదటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు ఏం సాధించారు అంటే పక్కన చెప్పగలిగేది ఏంటి? అందరి ప్రేమ, అందరి బ్లెస్. అంటే ఫైనాన్షియల్ గా ఏం కాదు, ఫైనాన్షియల్ గా ఏం లేదన్నా. ఇంకా లేదు, టైం వచ్చినప్పుడు నేను అప్పులు అవన్నీ వేసేసిన అయిపోతాయి. అంతే కదా తప్ప. ఓకే అన్న, మరి ఏదైనా ఒక రోజు ఇప్పుడు మీరు ఎంతమంది కష్టపడి నిలబడుతున్నారు కదా,
సో ఇప్పుడు నేను ఇందాక అడుగుతుంది ఏంటంటే ఒక 3 నెలల పాటు అసలు మీరు ఏమీ చేయట్లేదు, యూట్యూబ్ కూడా చేయలేని సిచ్యువేషన్ లో బాగా రెస్ట్ మోడ్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అప్పుడు ఏం చేస్తారు? అందరూ మీకు నిలబడతారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ తిరిగి మీకు చేస్తారని మీరు అనుకుంటున్నారా? చేస్తారు అంటే నేను చేస్తానన్నా, ఎందుకు చేయను, కొన్ని రోజులైనా చేస్తానన్నా. ఎందుకంటే నేను చెప్పిన కదా, మా దగ్గర ఉన్న వాళ్ళకంతా అంత తెలివి లేవన్నా. తిరగాల, ఎంజాయ్ చేయాలా, మనం టైం పాస్ చేయాలా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ, పెళ్లి వచ్చిన వాళ్ళకి మెచ్యూరిటీ ఖచ్చితంగా వస్తుంది. లేదు అంటే ఇంట్లో గురించి ఆలోచన, మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మ ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న. ఇప్పుడు ఇమ్రాన్ అన్న అంటే ఒక బ్రాండ్ బిల్డ్ అయింది. ఇప్పుడు దాన్ని బేసిక్ గా కొంతమంది మీకు తెలియకుండానే యూజ్ చేసుకుంటారు. లైక్ నేను ఒక షాప్ ఏదో చూసాను, దాని బయట కూడా ఇట్లాగా మీ ఫోటో పెట్టారు. సో అట్లా ఇంకొక దగ్గర కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకో నాకు కడుపు నిండుతుందంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు తిట్టుకొని ఏమైనా వాళ్ళు ఖుషి ఉంటే ఆడనుకున్నాను, ఏం చేసేది ఉన్నాను. ఇంకా ఇంకో 15 సంవత్సరాలు అన్నాను, 35 ఓకే. ఇంకా 15 సంవత్సరాలు మనం తినే తిండి బాగాలేదు, బాగుంది. ఏ టైంలో ఊరికి ఎట్లయితే తెలియదు, మా అన్ని తిప్పి కొట్టేనా ఉన్నట్లుగా తిండిలేవు. 100 దాటనికి, 60, 70, 80 దాటనికి లేదు. మనకు అర్థమైపోతుంది, బాడీ వీక్ అవుతుంది, ఏమైతుంది, ఏం చేస్తుంది తెలిసిపోతూ ఉంటది మనకు. అంటే ఇప్పుడు ఒక 60 దాకా బతికితేనే గ్రేట్ ఆడతారు. 60 అంటే చాలా కష్టం అన్న. 100 బాబాయ్ అన్న, మీ 60 అన్నా ఇంకో 25 ఏళ్ళు అనుకుంటున్నాను మీ లెక్క ప్రకారం. మీరేమో టెన్షన్ ఉంటుందనేమో, టెన్షన్ తీసుకోవద్దన్నా అన్ని టెన్షన్. తీసుకోవద్దంటే అలా చేయాలన్నా నేనే కదా చేయాల్సింది. వాళ్ళకి ఎవరు చేయాలన్నా మనమే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమన్నా డౌన్ ఫాల్ అయినా ఇబ్బంది ఎందుకంటే అందరికీ తెలియదు. ఇప్పుడు మీరు నా కోసం కూడా యాక్చువల్ గా మీరు టెన్షన్ తీసుకున్నట్టే. వీటికి మాట ఇచ్చిన నేను, మీరు 2-3 రోజుల నుంచి ఫోన్లు ఇస్తున్నాను. నేనేమో నాకు ఏది ఉన్నా కాదు చెయ్యను అని చెప్పను కాదు. నాకు ఏది ఉన్నా అరే నాకు ఈ టైం దొరికిందంటే ఖచ్చితంగా వచ్చి నేను సపోర్ట్ చేయాలి. కానీ మొన్న రీసెంట్ గా ఇట్లానే తప్ప ఈ వీడియో కావాలన్నా ఆయన నా మీద నెగిటివ్ పెట్టిన వల్ల పాజిటివ్ వీడియో చేసిన తర్వాత ఉపయోగపడుతుంది వాళ్ళకైనా. అట్లా కూడా ఉన్నాయి. అంతే తప్ప నేను స్వార్థం ఆలోచించాను, స్వార్థంగా నేనే ముందు పోవాలంటే లేదన్నా. నాకు ఏంటంటే ఒకటే, నాకు ఏమన్నా నా గురించి పని చేసిననుకో 3 రెత్తు 3 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. ఓకే. కారణం మీరు ఇట్లా మరీ మంచిగా ఉండడం వల్ల ఎవరైనా మిమ్మల్ని టూ మచ్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. చేస్తుంటారన్నా ఇక పోటీ మన వీడు తప్ప నాకు వేరే లోపం ఏమీ లేదన్నా. వీడే నాకు ఏదన్నా బాబు మనోడికి కూడా నిద్ర వస్తుంది. కానీ టైం ఇచ్చినా ఇంకా ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ మమ్మీ ఇంట్లో ఒక్కడే ఉంటాడని చెప్పి అట్లనే తీసుకొని వచ్చేసి తెచ్చిపించేసి ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చి 2:30 అయిపోయింది టైం. పాపం సారీ రావాలి. వీడు ఏది లేకుండా చూసుకుంటాడని నమ్మకం ఉన్నానా. ఒకటే మంచి ఒకటే నా మొదటి కుటుంబానికి మంచం మీద పడదని ఆలోచన. ఎందుకంటే దానంత నరకం మీది. ఇప్పుడు సో అదే మీరు ఇంత ఇంత బాగా ఆలోచిస్తున్నారు, ఇంత బాగుంది. కానీ మిమ్మల్ని చూసే ఒక 100 మందిలో, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళలో ఒక 100 మందిలో ఒకరైనా సరే మీ మీద ఎప్పటి నుంచో హేట్రెడ్ పెట్టుకొని ఉండి ఉంటే వచ్చి తర్వాత మనిషి ఫుల్ఫిల్ అయిపోయినాక మాట్లాడుతుంది. కానీ నా తప్ప ఏం చెప్పలేదన్నా. మంచి ఆలోచన లేదు. ఒకళ్ళైనా మనకి హేట్రెడ్ చేసి కొనుక్కుంటున్నాను కదా, అది లేకపోతే లైఫ్ లో ఉందో అన్న. నాకు ఏది ఉన్నా నేను ఛాలెంజ్ మీద ముందు వచ్చేటున్నాను. ఏది ఉన్నా నాకు అరే నువ్వు ఇది చేయలేవు అంటే నేను చేసాను. ఓకే. నాకు ఒక టైంలో తెలిసి టిప్స్ కొడుతుంటే నాకు నవ్వేది. ఓకే. కొంతమంది ఓకే అది ఛాలెంజ్ ఇచ్చింది. ఏమైతావు అంటే చేసి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజ్ అనేది ఉండాలి. అది తీసుకుంటానే మనం లైఫ్ లో జరిగి ముందు పోతాం అనే ఆలోచన. కానీ కొన్నిసార్లు రిస్కీ ఛాలెంజ్లు ఉంటాయి కానీ అవి కూడా తీసుకున్నారా? లైఫ్ లో రిస్క్ తీసుకోవాల్సింది. తీసుకోకపోతే ఏదున్నా తెగిస్తాను. అది మంచితనం గురించి మీ లైఫ్ సెట్ అవుతున్నట్టు తెగించు. ఓకే. అది చేస్తే మనం ఏదైనా అట్లా అని చెప్పుకో.
కడుపు కొట్టి కొన్ని చంపి అట్లా అలా మీరు తీసుకున్న ఏదైనా పెద్ద రిస్కీ ఛాలెంజ్ ఏదైనా ఒకటి చెప్తారా? రిస్క్ ఇచ్చారంటే ఇట్లనే బాగా రిస్క్ అనిపించింది. చాలా రిస్క్ కాదు నా కేసు అయింది నాకు. ఏం? ఏదో కొట్టేసారు నాకు. అవునా, ఏమైందా? ఈ ప్రాంక్ అని పోలీసు వాళ్ళు చెప్పారు. అయ్యా అవునా? తర్వాత చెప్తే ఫుల్ కొట్టింది నాకు. ఓకే. మళ్ళీ అది అట్లనే పెట్టేసినాం. అవునా? ఓకే. కాదన్నా, ఇప్పుడు మీరు బేసిక్ గా ఇప్పుడు ఈ గడ్డంతో బాగా సీరియస్ లుక్ లో ఉన్నారు కదా, ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మొత్తం క్లీన్ షేవ్ లాగా ఏమైనా చేశారా? ఏదైనా ఇప్పుడు దాకా ఏ కదా అది ఏం లేదు కదా, సినిమా అయిపోయినా చూసి అసలు ఇంట్లో అయిపోయినా ఎప్పుడైనా దాంట్లో ఒక వీడియో అయినా పెడతారా? వీడియో అయితే పెట్టాలని ఓకే. వస్తే చేసి అట్లీస్ట్ ఒక ఫోటో అయినా పెట్టండి అన్న. ఒక బేసిక్ కొంచెం చూడ నాకే చూడ ఎందుకంటే మాకు మోస్ట్లీ మీ లుక్ ఇలాగే అలవాటు ఉంటది అందరికి. తీసేస్తే మా ఇంట్లో మా అమ్మే కూర్చుంటారు. పిల్లోడు గుర్తుపడుతున్నారు కదా. సో అన్న అది ఒకటి ఉంటది నిజంగా. ఎప్పుడు బియర్డ్ తో ఉండేటోళ్ళు, ఇప్పుడు యష్ గాని లేదంటే కొంతమంది యాక్టర్స్ ఎప్పుడు బియర్డ్ తో ఉన్నవాళ్ళు సడన్ గా వితౌట్ బియర్డ్ కనిపించగానే అసలు వాళ్ళు గుర్తుపట్టడం చాలా కష్టంగా ఇష్టం. మిమ్మల్ని కూడా అది అడగాలనిపించింది నాకు యాక్చువల్లీ చూడండి. సో అన్న, ఇప్పుడు యూట్యూబ్ ఎవరికైనా ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి మీరు కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారు అంటే లైక్ దీన్ని నేను ఒకటే లాంగ్ కెరీర్ గా పెట్టుకోవచ్చా? లాంగ్ కెరీర్ అయితే చాలా కష్టం. దీనికి ఏంటంటే మీరు ఒక టైం పాస్ లాగా యూట్యూబ్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ లో అచీవ్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి మీరు పెట్టుబడి మెయిన్ పెట్టుబడి అన్ని తీసుకొని నేను యూట్యూబర్ అవుతా అని చెప్పి కెమెరా మైకులు ట్రైపాడ్లు అన్ని కొనుక్కొని వచ్చి ఫీల్డ్ లో దిగుతారు. వాళ్ళు ఏమైపోతారు అంటే జల్దీ సక్సెస్ యూట్యూబ్ అనేది వెళ్ళవల్ల అవుతుంది. మీరు యూట్యూబ్ అనేది ఒక టైం పాస్ ఎంత మీకు ఎన్నేళ్ళు బట్టి సక్సెస్? ఒక 1 year లోపే. 1 year లోపే. 3 to 4 years. ఓకే, సూపర్, ఫ్యాంటాస్టిక్. మీరు ఉట్టి టైం పాస్ మీరు లైఫ్ లో మీరు ఏం చేస్తారు ఏంది అది తీసి ఉట్టికి పెట్టేయండి. వైరల్ అవుతుంది, జనాలకు నచ్చుతుంది. ఒకడు అదే మాట్లాడుతున్నాను, మనం అది మాట్లాడుతాం. మనం ఏదైనా సో డూ సంథింగ్ డిఫరెంట్, ఏదైనా డిఫరెంట్ చేస్తుంటే ఆటోమేటిక్ అది తీసి వీడియోలో యూట్యూబ్ లో పెట్టాను. కానీ దీన్ని ఇంకా ఒక లాంగ్ కెరియర్ గా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఇదే చేయొచ్చు అని తెలుసు. ఫస్ట్ 6 years లోనే నేను చచ్చిపోతున్నాను. 4 to 5 years ఇప్పటికే ఎప్పుడు యూట్యూబ్ పని చేయాలని ఆలోచన అయితే లేదా అది మంచి బ్రెయిన్ పడిపోతుంది. నాకు ఏమైనా బీపీ గీపీ వచ్చి అది అయిపోతాను. ఎందుకంటే ఇట్లా ఒప్పుకుంటే నాకు వేడి కొడుతుంటుంది, నాకు అర్థమైతే ఈ నరాలు ఒప్పుకుంటేనా. నేను 2018 జూన్ నుంచి చేస్తున్నాను. 8 ఏళ్ళు అవుతాను. 8 years కంటిన్యూస్. కానన్నా ఇప్పటికీ కూడా రోజుకి 6-7 వీడియోలు చేస్తుంటారు, రకరకాల ఛానల్స్, రకరకాల టాపిక్స్. అప్పుడు నిజంగా బొరపిచ్చిపోతుంటాం. ఒక రోజు ఏవియేషన్ ఛానల్, ఒక రోజు స్టాక్ మార్కెట్ ఛానల్. అంటే ఒకటే రోజు బేసిక్ గా కొన్నిసార్లు ఏవియేషన్, స్టాక్ మార్కెట్, ఫ్యాక్ట్స్, సినిమా, ట్రెండింగ్, టెక్ న్యూస్ ఇవన్నీ చేస్తుంటాం. అప్పుడు అసలు పిచ్చి వేస్తుంటది మొత్తం. ఇట్లా అంటే నేను బేసిక్ గా నన్ను కూడా చాలా మంది అడిగారు అన్న, అంటే యూట్యూబ్ లోకి రావచ్చా, మీరు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు కదా. నేను రండి వద్దు అని చెప్తాను, కానీ టైం పాస్ కాదు. ఒక చిన్న బ్లాగ్ తీసుకొని ఫ్రెండ్స్ తోని అట్లా ఇట్లా చేసి డైలీ ప్రెజెన్స్ ఉండాలి అంతే. షార్ట్ లోనే షార్ట్ లో అయినా షార్ట్ లో కూడా ప్రెజెన్స్ వస్తాయి, షార్ట్ లో కూడా వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. మీరు జాబ్ చేసుకుంటే అది పార్ట్ టైం లాగా చూసుకోవాలి. కానీ అన్ని వదిలేసి నేను యూట్యూబర్ అవుతా, నేను అదైతా అంటే చాలా కష్టం అన్నట్టు. దాంట్లో యూట్యూబర్ అనేది లేకుండా దీంట్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉన్నాయి, దీంట్లో రిస్ట్రిక్షన్స్ అని ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. చాలా సివియర్ ఉన్నాయి. ఏఐ మీద కూడా ఏఐ పెట్టినా కూడా ఛానల్ ఎగిరిపోయింది, డైరెక్ట్ ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి చాలా ఇష్యూస్. అంతకు ముందు అవన్నీ ఏం ఉండకపోతున్నాయి, డాలర్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ని బాగుండే. ఈ మధ్య కమ్యూనిటీ గైడ్ లైన్స్ చాలా సీరియస్ గా వచ్చినాయి అనమాట. సో చాలా మీకు దీంట్లో ఎంబటే కాపీరైట్ కంటెంట్ అని అది అని ఇదని ఏదో ఒకటి మనకు ఎఫెక్ట్ అయితే పడుతుంటది. సో దీనికి మనకి సిఎంఎస్ ఉంటేనే కొంచెం సెట్ అయితే, లేకపోతే యూట్యూబ్ నాలెడ్జ్ ఉండేటోళ్ళు, యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడేటోళ్ళు కూడా ఉంటే దానికి మనకు బాగుంటుంది. మీకు కాంటాక్ట్ యూట్యూబ్ ఇండియా
అన్న మిమ్మల్ని బేసిక్గా నేను ఎప్పుడు అంటే పెద్ద పెద్ద ఈ యూట్యూబ్ ఈవెంట్లు వాటికి మీరు వెళ్ళడం నేను చూడలే యాక్చువల్లీ. మిమ్మల్ని పిలుస్తారు కదా కానీ మీరు వెళ్ళరు. ఎందుకన్నా? ఎందుకంటే ఏం చేస్తాం ఏదో అంటే మరి నాకు ఎట్లా ఉంటది అంటే అందరితో పరిచయం ఉంటది కదా అనిపిస్తుంది. నాకు ఎన్నో అవార్డ్స్ ఫంక్షన్ ఇప్పుడు మొన్న ఈ 2 days కింద వెళ్ళిన. అవునవునవును. నేను అంతకుముందు ఎన్ని అవార్డ్ ఫంక్షన్స్ వచ్చినా కూడా నేను పోలేదు. అది తెలంగాణ స్టేట్ యూట్యూబర్ అవార్డు వచ్చింది. నేను పోలేదు. ఎందుకంటే ఏం చేస్తున్నాను అవార్డు తీసుకొని జనాలందరికి ఇస్తే బాగుంటుంది. నన్ను ఒప్పంది అచీవ్మెంట్ లేదు అందరికీ. అందుకే చాలా దానికి నేను ఏదైనా నార్మల్ గా ఉందని నాకు ఎట్లా అంటే షో ఇస్తాను. ఓకేనా అంటే కాకపోతే ఏమంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీరు అట్లాంటి వాటికి వెళ్ళి మీకు ఒక అవార్డులో ఎన్ని వచ్చి అవి మీరు ఫోటో పెడితే నచ్చుతుంది కదా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. సరే ఇప్పుడు ఇది పోతున్నాయి ఇది ఎందుకంటే సీరియల్ దాంట్లో మనం ఇండస్ట్రీలో ఈ సీరియల్ కి సంబంధించినవి మనకు పరిచయాలు పెరుగుతాయి కాబట్టి ఫస్ట్ టైం ఈ అడుగు అనేది పెడుతున్నాను. నేను అందుకే ఆ పోస్టర్ పెడుతున్నా, లేకపోతే ఇంతమంది పెడుతున్నా నాకు పోలే ఫస్ట్ టైం. అదే నాకు అది డౌట్ వస్తుంటుంది అన్న, ఎందుకంటే చాలా స్పెషల్ యూట్యూబర్, చాలా స్పెషల్ కంటెంట్ ఉంటది, మీకంటూ ఒక కేటగిరీ ఆడియన్స్ ఉంటారు. అసలు వాళ్ళు అసలు నెవర్ బిఫోర్ అన్న. ఎందుకంటే ఒక ఏ వీడియో పెట్టినా కూడా ఒక 7-8 లక్షల మంది దాకా చూడటం ప్రతి దాంట్లో, ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ కూడా అసలు ఎవరు చూస్తారు, ఎట్లా వస్తాయి వ్యూస్ అనిపిస్తుంది. అంటే ఒక డౌట్ ఉంటది, అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారు అనేది మాకు అర్థం కాదు. సో మీకు ఏజ్ గ్రూప్ తెలుస్తుంటాయి కదా, సో ఏ ఏజ్ వాళ్ళు మోస్ట్లీ చూస్తారు? ఫ్యామిలీస్, పిల్లలు. ఓకే, వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మంచి తెలంగాణ నాటు స్టైల్ కూడా ఉంటది కదా. ఓకే, ఓన్లీ అంటే నాకేంటంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఆడియన్స్ ఉంటారు కదా. మాకు మీ కేటగిరీ ఆడియన్స్ అర్థం కాదన్నమాట యాక్చువల్లీ, బికాస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగింగ్ ఉంటుంది. మీరందరూ యూత్ కి బట్టి కదా, చిన్నపిల్లలు ఫ్యామిలీ యూత్ కొంచెంసేపు మారుతుంది, పిల్లలు మారాలి. ఆ పిల్లల కోసం ఫ్యామిలీ ఖచ్చితంగా అడిక్ట్. అవును, ఏమన్నా. సో అన్న బేసిక్ గా ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ అన్న మేము ఎక్కడ చూస్తాం? నేను బేసిక్ గా మీరు ఏదో కొంచెం మంచి పెద్ద ఇంట్లో నాకు ఈ ఇంట్లో నా పిల్లలు ఉండే కావాలన్నా మీకు అందరూ మా ఎంప్లాయీస్ అనుకుంటాను, మా ఎంప్లాయీస్ కింద అనుకుంటాను, మీద జాగా జరుపుకుంటాను. మా అమ్మ నేను ఓకే ఇప్పుడు ఒకటే మంచం ఉంది, మా అమ్మ ఇంకో పిల్లలు ఉన్నారు పెట్టున్నాను సరిపోతలేదు అని చెప్పి మేము తిన్నాం అనుకుంటాం. మా ఎంప్లాయీస్ నేను ఏడున్నా నేను బతికేస్తాను. నాకు ఈ పైసా ఈ ఫేమ్ వల్ల నాకు మెంటల్ స్ట్రెస్ వచ్చి ఏదో ఒకటి నరాలు గిరాలు పగిలిపోతాయన్న. నాకు అన్ని టెన్షన్, నాకు టెన్షన్ మళ్ళీ చెప్తే అర్థమైతే లేదు. నేను ఏది ఉన్నా అన్న నేను ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇప్పుడు చాలా మంది నాకు ఇచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అంటే టైం లేదా నిజం. ఇప్పుడు రాత్రికి వచ్చిన 2:43 అయింది. అట్లా ఇప్పుడు మీరు ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ 6 o'clock నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉన్నాను. ఇంకెప్పుడు పడుకుంటారు? 2 hours అండి. మరి అట్లయితే కష్టంగా మిమ్మల్ని పడుకోనిస్తారా? ఇది అయిపోయిన తర్వాత అదే సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్ అవి కూడా ఉంటాయి. మూవీ ప్రమోషన్ చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేశాను. మూవీ ప్రమోషన్ లేకపోయినా సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ అనేది సపోర్ట్ చేస్తాను. నా ఆలోచన అదే, నా సినిమాలో కంటెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ నేను మిక్స్ చేసి పరేషాన్ బాయ్స్ అనేది ఈ సినిమాలో అయితే సో ఖచ్చితంగా ఈ సినిమా క్లిక్ అవుతుంది అని మనుషులు. ఎందుకంటే జనాలు చూసేది కంటెంట్ స్టోరీ అని నేను దీంట్లో సో ఇంకా ఇప్పుడు రిలీజ్ ఉండొచ్చు అన్నట్టు ఎడిటింగ్ అవన్నీ అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒక 2 months తర్వాత వచ్చేస్తుంది. పేరు ఏమన్నా అనుకున్నారా? ఏమన్నా గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్. ఓకే ఓకే, పేరు ఫిక్స్ అయిపోయింది, గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్. ఓకే, సూపర్ అన్న పేరు, యాక్చువల్లీ మంచి మాస్. అమ్మని మించి ఏది లేదు, అమ్మ గురించి అయినా అమ్మ
చాలా సినిమాలు దాంతో వచ్చినవన్నీ హిట్. ఏం చేస్తాం నేను నా ఇంకో ఫోన్ నేను ఒక సీన్ నీకు చూపిస్తే అది నేను పర్సనల్ గా నీకు పంపిస్తాను పర్సనల్ గా నీకు పంపిస్తాను. తప్పకుండా వెయిటింగ్ అన్న సినిమా కోసం యాక్చువల్లీ. సో ఇప్పుడు వస్తుందా నేనైతే. ఓకే, 2 months లో రిలీజ్ అయిపోయింది. ఈ పనులు జల్దీ ఎప్పుడు చేస్తాం. కానీ మనిషికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి నిద్ర డైట్ ఉన్నది ఆయుష్ పెరుగుతుంది. మరి ఏది ఓవర్ ఏ స్ప్రే కొట్టేస్తుందో తెలుస్తుంది. అట్లా పిల్లలకి ఏది ఏమున్నా మీరు ఐస్ క్రీమ్ అయినా ఉండని ఏదైనా ఉండని ఇంట్లో తయారు చేసి ఫ్రూట్స్ ఏంటి జ్యూస్ ఏంటి దానికి పుల్ల పెట్టండి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అట్లాంటివి చేస్తేనే అలా పిల్లలకి మనం ఎంతో జాగ్రత్త తీసుకొని పెంచుకుంటాం. ఈ పిల్లలకి మనం చూసుకోకపోతే మనకి మనం సంపాదించిన పైసా మొత్తం హాస్పిటల్ ఉంటాయి. నేను గవర్నమెంట్ ఎట్టుకున్నానంటే హాస్పిటల్ పైన ఫ్రీ ఉన్నాను. బాడీ మీద పైసలు సంపాదిస్తాను. ఈ చదువు ఫ్రీ పెట్టాలా, హాస్పిటల్ ఫ్రీ పెట్టాలన్నా ఈ మనిషికి ఏ లోపల బాధపడాలి. చాలా మంది హీరోస్ ఇట్లా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కూడా ఇట్లాగే ఇంట్లో ఫొటోస్ అవి పెట్టుకోండి. చాలా మంది మహేష్ బాబు గారు చాలా మంది పిల్లలకి ఎవరైనా కొంచెం చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఎందుకంటే అది వేరే అన్న. ఇప్పుడు మీ సినిమా వస్తుంది కదా, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, సో వీళ్ళలో ఎవరైనా మీ సినిమా చూసి ఒక ట్వీట్ వేస్తే బాగుండు తర్వాత అని వీడియోనే పెడుతున్నాను. అవునా? ఓకే మా సినిమా కూడా ఓకే కష్టపడి చూస్తాను. ఓకే కొంచెం నా వీడియోలు చూడండి, నాకు కొంచెం టైం బిజీ ఉండదు. మరి నేను ఒక చిన్న స్టేజ్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే అవన్నీ ఆలోచించుకొని వీడియో తీసుకున్నాను. స్టార్ట్ అయి ఉందనే అందరు ఏ రోజు మీద వీడియో వచ్చిన ప్రమోషన్ బాగుంది. ఇంత ఏమంటారు లైక్ అన్నింటినీ కూడా కొంచెం సింపుల్ హార్ట్ తో ఆలోచించి మంచిగా ఆలోచించి ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అయిందంటే జనరల్ గా నా విషయం చెప్తాను. ఒకటి నాకు ఎవరైనా ఒక నెగిటివ్ కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వను, నేను తిట్టాను. కానీ వాడిని నేను తిట్టుకుంటా, నా దగ్గర నేను తిట్టుకుంటా. తర్వాత కామెంట్ ఏం చేసి నెగిటివ్ అనిపిస్తుంది అనుకో, లైక్ మీద అది అలా ఎప్పుడైనా మనం నెగిటివ్ ఎంత చూస్తుంటాం అంత నెగిటివిటీ అనేది మన లోపల వస్తుంది. సో దానికి నేను మొత్తం చూడండి, నా స్టూడియోలో 3 కామెంట్లు కనిపిస్తాయి కదా, ఆ 3 చూస్తా. అందులో ఏమైనా కనబడితే అట్లా. సో మీరైతే నెగిటివిటీని అసలు తీసుకోవాలి. నాకు సో మీ మూవీ సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో కూడా సక్సెస్ అవ్వాలని ఇది ఒకటి అయిపోతుంది. ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను. కానీ కాకపోతే ఓకే టార్గెట్ నేను వేసుకున్నాను 50 కానీ కాకపోతే పెద్ద అవుతుంది దేవుడి మీద నమ్ముతాను. కానీ నా టార్గెట్ ఒకటి నేను చేయాల్సింది చేస్తాను. నాకు ఇంట్లో ఫోటో ఉండాలి. ఎనీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ అది కూడా ఈ టైం కి కూడా నా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. సో వెయిట్ చేస్తుంది. సో గైస్ మీ అందరికి ముందట్లో ప్రతి ఒక్కరు బాధపడతారు. ఒక టైంలో అందరు చాలా ఎంజాయ్ చేసారు. అది కూడా అది వెయిటింగ్ కానీ ఎట్లయితే అది బంద్ అయింది. అందరు చాలా ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయ్యారు. చాలా మంది వేరే వేరే జాబ్ చేసుకుంటారు. సో గైస్ ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది. ఒక్కొక్కరికి పాజిటివ్ గా ఆలోచించండి. ఖచ్చితంగా రేపటి రోజు వాళ్ళు మీకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఏంటంటే అర్థం చేసుకోవాలి ఓవర్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే నేను అన్నాను ఇప్పుడు ఈ రేట్లు వీట్లు అవన్నీ ఇప్పుడు నువ్వు చెప్తుండనే నీకు వచ్చే యూట్యూబే తక్కువ. మళ్ళీ ఇది ఎట్లా చేస్తావు నువ్వు ఎంప్లాయీస్ పెట్టుకుంటా అంటే నువ్వు ఎట్లా పడతావు, నేను డెఫిసిట్ లో ఉన్నాను. అట్లా ఉంటది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే అందరికి షేర్ చేయండి, మనకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒకరు చెప్పలేం, అన్నతో మీకు కూడా అవసరం పడచ్చు. ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క గైస్ మన దేశానికి మనం ముందు చేసుకోవాలంటే మనం ప్రపంచంలో గురించి మంచిగా ఆలోచించి ఖచ్చితంగా మనం ఎన్నో ఉంటాం.
ఆ, చాలా అంటే చాలా మంచిగా ఉంటది. మనం ఉన్న కొన్ని రోజులు కొన్ని ఇష్టపడి కొన్ని సపోర్ట్ చేస్తే నేను నిజంగా చెప్తున్నాను guys, ప్రేమ పంచుకొని మనం పెట్టుకొని పడలు బిగలు అన్నీ పెట్టుకొని ఏం లాభం లేదు. మనం ఈడ ఏంటంటే మనం ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటుంటే మన సిస్టమ్ మారుతుంది, అందరం మారుతారు. నేను ఒకటే అనుకుంటాను, ఏది ఆలోచించాను, మన పని ఏంది మనం చేసుకోవాలి, మనం కట్టాల్సింది మనం కట్టుకోవాలి అంతే. మన పని ఏందో మనం చేసుకుంటే అయిపోతుంది. మన గురించి మంచిగా ఆలోచించినామా దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. అంతే. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సార్.